హల్లెలూయా. మంచిగా కూడి వస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. క్రైస్తవుడు అని పిలువబడుతున్న మనకి నిజంగా ఒక గుర్తింపు కలగాలి అంటే, క్రైస్తవుడు అంటే అర్థం చేస్తారు క్రీస్తుని వెంబడించేవాడు, ఇంకా చర్చికి వెళ్ళేవాడు, బైబిల్ కొనుక్కునేవాడు, తెల్ల బట్టలు వేసుకునేవాడు, ఎవరితోనే చెడు సావాసం చేయనివాడు, వీడు క్రైస్తవుడు. అసలు క్రైస్తవుడు అంటే ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారు? తను తాను ప్రేక్షించడం అంటే మార్పు కలిగిన వాడు నిజ క్రైస్తవుడు. ప్లస్ క్రైస్తవులను నిలబడుతున్నామని మనలో మార్పు అనేది దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మార్పు అనేది మనలో కలిగిలేక చిన్నప్పటి నుంచి ఎట్లాంటి పద్ధతుల్లో ఉన్నావు అవే పద్ధతుల్లో నువ్వు ఈరోజు కూడా క్రైస్తవుడిగా జీవిస్తుంటే కనుక నువ్వు క్రైస్తవుడివి కానే కాదు. ఎందుకంటే ఒక క్రైస్తవుడు అంట మార్పు చెందిన వాడే ఉంటాడు. కాబట్టి ఒకప్పుడు మనకున్న అలవాట్లు, మన పద్ధతులు ఇవన్నీ దేవుణ్ణి ఆరాధిస్తున్నా, దేవుణ్ణి స్తుతిస్తున్నా మనము ఆయన ఎటువంటి దేవుడు, ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి, ఆయన శక్తి ఏంటి అని మనం ప్రతిసారి ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు ఏదో దేవుని గురించి తెలుసుకుంటున్నాము, వాక్యం చేత బలపరచబడుతున్నాము. ఆ బలపరచబడుతున్న మనము ఒకటి గుర్తించాలా, గమనించాలా, గ్రహించాలా. ఈ మూడు నాకు ఫేవరెట్ సబ్జెక్ట్స్ అన్నమాట. గుర్తింపు, గ్రహింపు, ఇంకొకటి గమనించు. ఈ మూడు ఒకడు కలిగి ఉండాలంట. సో ప్రతిసారి మందిరానికి వస్తున్నాం కదా, ప్రతిసారి దేవుని వాక్యం వింటున్నాం, ప్రతిసారి ప్రార్థన చేస్తున్నాం. కానీ మార్పు ఎక్కడ చెందుతున్నాం? నీలో మార్పు అనేది ఉందా? మార్పు ప్రారంభమైందా? ఆ మార్పు నీలో ప్రారంభం కాకుండా గ్రహించక, గుర్తించక, గమనించక, శ్రద్ధ వహించక నీ జీవితాన్ని, క్రైస్తవ జీవితం నీ ముందు కొనసాగిస్తుంటే కనుక నువ్వు దేవుణ్ణి ఏమాత్రమో తెలుసుకోలేదు. దేవుడు అంటే ఎవరు నీకు ఇంకా అర్థం కాలేదు. దేవుడు అర్థమైన ప్రతి ఒక్క క్రైస్తవుడు ఆయన వెంబడించేవాడంట వాడిలో వాడు ఒక మార్పుని కోరుకుంటాడు. అదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియ. హల్లెలూయా. ఆ మార్పు అనేది మనకి మన వ్యక్తిగతంగా మనలో ఒక ఆశ కలగాల. ఏంటి అంటే దేవుడు ఎవరిని ఆశ పెట్టాడు, ఎవరిని టెంప్ట్ చేయడు, లేకపోతే ఎవరిని బలవంతం చేయడు. నీ వ్యక్తిగతంగా నీకు ఒక గ్రహింపు కలగాలి. ఏంటి అంటే నా జీవితం ఏంటి ఇట్లున్నది, నేను మారాలి, ఆ మార్పు నాకు కావాలి అని ఒక ఆలోచన, తలంపు నువ్వు కలిగి ఉండాలి. అది దేవుడు నీకు అనుగ్రహిస్తుంది. అది ఎప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు మనకి? ఎప్పుడైతే మనము నిజంగా వ్యక్తిగతంగా మన మనసులో మనము దేవాన్ని మారాలి, నాకు ఆ మార్పు కావాలా ప్రభువా అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఆ మంచి తలంపు నీకు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించిన దేవుడు ఒట్టిగా విడిచిపెడతాడా? సరే నీకు ఆలోచన ఇచ్చేసాడు, నువ్వు మారాలనుకుంటారు కదా, ఇగో సరే మారు అని అన్నాడు. ఎక్కువ మారు 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 అనుకుంటా ఉంటే మార్పు వస్తుందా? రాదు. మార్పు ఎట్లా వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు మనం పొందుకున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనని ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు, ఒక నూతన వ్యక్తిగా మారుస్తాడు. అందుకని పత్రికల్లో భక్తుడు అంటాడు కదా, క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టి, పాతవన్నీ గతించుకోవాలంట. నీలో ఇంకా ఏమైనా గతించకుండా ఉన్నాయని ఈరోజు ఆ గతించకుండా ఏవైతే గతించాలో అవి గతించక ఇంకా నీలో అవి నిలిచి ఉంటే, నీలో జీవిస్తుంటే కనుక నువ్వు మార్పు చెందని క్రైస్తవుగా మిగిలిపోయి. అందుకనే దేవుడు అంటున్నాడు, ఏర్పరచబడ్డవారు కొంతమంది కానీ పిలువబడ్డవారు అనేకులు ఎంతమంది వచ్చాం. కానీ ఇంతమందిలో నిజమైన మారు మనసు, నిజమైన మార్పు అనేది దేవుడు ఎవరిని యాక్సెప్ట్ చేస్తున్నాడు? పలానా సిస్టర్ని, పలానా బ్రదర్ని యాక్సెప్ట్ చేస్తున్నాడా మనం చెప్పలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తించాలా, నన్ను యాక్సెప్ట్ చేస్తున్నాడా. ఫస్ట్ నీ వ్యక్తిగతంగా నువ్వు మార్పు చెందావు. మనం కూడా కూడా చెప్పుకుంటూ వచ్చాను అనుకుంటా. ఇతరుల గురించి ప్రార్థన చేస్తాం ఏమని? ప్రభా ఆ బిడ్డను మార్చినైనా, ప్రభా ఆ సహోదరుని మార్చు, ఈ సంఘాన్ని మార్చు, మా నాయనని మార్చు, మా అమ్మని మార్చు, తాగు నుంచి విడుదల కలిగేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నీకు మార్పు లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే నేను ఒకటే చెప్పాను, నేను ఏం చెప్పినా సార్ మళ్ళీ కొంచెం ఎక్కువ తాగుతావు. ఎందుకంటే మారాల్సింది నువ్వు మారలేదు. మారకుండా నువ్వు పై వేషధారణ భక్తి చేస్తున్నావు కదా, అది కీడుకే నేను తీసుకుంటున్నాను. అందుకనే దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు నీ లోపల ఇన్నర్ చేంజ్ ఉందా? నిజంగా నీలో ఆ మార్పు అనేది నువ్వు అనుభవిస్తున్నావా?
పరిశుధాత్మ దేవుడు నీలో ఆ మార్పుని కలుగజేశాడా? ఆ మార్పుని పొందుకున్న నువ్వు, మార్పులో జీవిస్తున్న నువ్వు దేవుళ్ళు ఆనందించి దేవుడికి సమీపంగా జీవిస్తున్నావా? మార్పు లేనివాడంట వస్తాడంట వేషధారణ భక్తి చేసేసి వెళ్ళిపోతాడంట. ఎందుకంటే వాడికి మార్పు లేదు. టైం చూసుకుంటాడు, 7 గంటలు 8:30 అయిపోయింది భక్తి అయిపోయింది అక్కడితో. మార్పు లేనివాడు వాడు. కానీ మార్పు ఉన్నవాడంటే ఆత్మాంశంలో ఉంటాడంట. ఆత్మతోని సావాసం కలిగి క్రీస్తులో ఆనందిస్తూ ఉంటాడంట. ఈరోజు నువ్వు నేను నిజంగా ఆ మార్పుని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి రీతిగా మనం ఉండాలని దేవుడు మనను ఏర్పరుస్తున్నాడు. ఆయన ఎదుట మనల్ని నిందారహితులుగా తీర్చిదిద్దడానికే తను తాను సిలువకు అప్పగించుకొని తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ఆయన కోసమే నేను సిద్ధపరచుకున్నాడు. ఎందుకంటే రేపు నువ్వు చనిపోయినాక నువ్వు ఆయన ముందు నిలబడాలా, ఏ మచ్చ డాగు లేకుండా ఆయన కొరకు నిన్ను ఆయననే ప్రజెంట్ చేసుకుంటాడు. ఇప్పుడు మనం ప్రజెంట్ చేసుకుంటామా? ఇప్పుడు బర్త్డే నాదండి, బర్త్డే నాది. ఇప్పుడు నేను గిఫ్ట్ కొనుక్కొని నాకు బర్త్డే నేను సంతోషపడతాను, కానీ నేను పడ్డాను. ఎందుకంటే ఈ 2022 బర్త్డేకి నాకు ఎవరు ఏమి లేకపోతే ఈ వాచ్ నేనే కొనుక్కున్నాను. కొన్ని ప్రభా ఈ గిఫ్ట్ నువ్వు నాకు ఇచ్చావు, దీన్ని కాపాడుకునే కృపను ఇచ్చాను. ఎందుకంటే అది గిఫ్ట్ అనేది దేవుడిదే కదా. ఆయన ఈరోజు నిన్ను నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆయన కోసము మనము యుగ యుగాలు ఆయనతో జీవించాలని, తన ఎదుట నిందారహితమైన జీవితం మనం కలిగి ఉండాలని నా నిమిత్తము కల్వరి శిలువలో రక్తం కార్చాడు. ఎందుకు రక్తం కార్చాడు తెలుసా? ఆ రక్తంలో మన ప్రతి ఒక్క పాపము మనం కలుపుకొని మార్పు చెందుతాము. ఆ మార్పు అనేది మనకు కావాలి అంటే కనుక దేవుడు అనుగ్రహించే పరిశుద్ధాత్మని మనము పొందుకోవాలా, పరిశుద్ధాత్మతోని సావాసం కలిగి జీవించాలా, పరిశుద్ధాత్మ దేవుడి నడిపింపులో నువ్వు నేను ఉండాలి అని దేవుడు. రోమిలకు రాసిన పత్రికలు అంటారు కదా, ఆత్మ లేని వాడు వాడినవాడు కాదు. ఈరోజు నిజంగా క్రైస్తవులుగా పిలవచ్చున్నాం, మరి ఆత్మతోని సహవాసం లేదు, ఆత్మతోని ప్రార్థన లేదు, ఆత్మతోని స్తుతి ఆరాధన లేదు. ఏదో వస్తున్నాం ఆచార ప్రకారంగా వెళ్ళిపోతున్నాం. దేవుడు నిజంగా యాక్సెప్ట్ చేస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు దేవుడు యాక్సెప్ట్ చేస్తున్నాడు, కానీ వాస్తవానికి చెప్పాలంటే దేవుడు యాక్సెప్ట్ చెయ్యడు. ఎందుకంటే యు ఆర్ నాట్ బీయింగ్ లెడ్ బై ద హోలీ స్పిరిట్. ఆ పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను ఆరాధనలో, వాక్యంలో, ప్రార్థనలో నడిపిస్తే దట్ ఈస్ ఓన్లీ యాక్సెప్టబుల్ టు గాడ్. నీ వ్యక్తిగతంగా, నా వ్యక్తిగతంగా ఎన్ని మంచి స్వరాలు పెట్టుకొని, ఎన్ని మంచి కొత్త పాటలు రాసి, ఇంత మంచి వాద్యాలు వాయించి, కొత్త కొత్త రాగాలు, ట్యూన్లు కట్టి మనము దేవుడిని సంతోషపెట్టాలనుకుంటే వీ కాంట్ ప్లీజ్ గాడ్. మన జీవితాల ద్వారా మనం దేవుడిని సంతోషపెట్టేవారము ఏమాత్రము తగము. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే, ఆయనను మనం కలిగి ఉంటే మన స్తుతి ఆరాధన ఆయన దృష్టికి అంగీకారం ఉంటుంది. కాబట్టి అందుకనే ఆత్మని కలిగి మనము ఉండాలి. యోహాను రాసిన సువార్తకి వెళ్తాం. యోహాను 3:5. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వాక్యం. స్పష్టంగా గట్టిగా చదవండి. అందరినీ అలా చదివేటోళ్ళు. యేసు ఇట్లా నేను యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వాక్యం. అక్కడ తప్పు చదువుతుంటే సిస్టర్ వేరే దగ్గర ఉద్యోగం మళ్ళీ చెప్తున్నారు. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ వాక్యం ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమర్థమైందండి? ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. ఈరోజు మనం ప్రవేశించి ఉన్నామా? ప్రవేశించలేమా? చెప్పండి. చచ్చిపోయినాక పరలోక రాజ్యం పోవడం కాదండి, బతికినప్పుడే పరలోక రాజ్యంలో బతకాల. లోకంలో ఉంటున్న నువ్వు, ప్రత్యేకింపబడిన నువ్వు, క్రీస్తు కొరకు జీవించిన నువ్వు ఆ పరలోక రాజ్యాన్ని నువ్వు ఇక్కడ అనుభవించేగా ఉండాలి. నేను చెప్తా ఉంటాను కదా, పరలోక రాజ్యంలో ఏమున్నాయంట? నీతి, సమాధానము, ఆత్మలో దుఃఖమా, ఆనందము. ఈ 3 మనలో ఉన్నాయా? అప్పుడప్పుడు ఉంటాయి బ్రదరు, కానీ కొన్నిసార్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. అవి విడిచిపెట్టుకోవు, నువ్వే వాటిని విడిచేస్తూ ఉంటావు. అందుకనే ఈరోజు నువ్వు నేను నీటి మూలంగాను ఆత్మ మూలంగాను. నీటి మూలంగా ప్రతి ఒక్కరు బాప్తిజం తీసుకున్నాం కదా. అందరు ఇక్కడ బాప్తిజం తీసుకునే వాళ్ళనా? తీసుకునే వాళ్ళు ఉంటాయి. ప్రార్థన చేసుకొని దేవా సిద్ధపరిచిన నీటి బాప్తిజం తీసుకుంటా అని చెప్పి ప్రార్థన చేసుకోండి. బాప్తిజం తీసుకున్న మనం ఏం చేయాలి? ప్రభా ఆత్మ బాప్తిజం నాకు అనుగ్రహించు ప్రభు అని మందిరానికి వచ్చి ప్రార్థన చేసేస్తే సరిపోదు, కానీ ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి ఆత్మ కొరకు కనిపెట్టి పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిజము
మనం పొందుకోవాలి. ఆనాడు యోహాను యేసుప్రభుకి యోర్దాను నదిలో బాప్తిజం ఇచ్చాడు. ఈనాడు మనం బాప్తిజం తీసుకున్నప్పుడు మన సంఘంలో మన సంఘ కాపరి మనకు బాప్తిజం ఇచ్చాడు. కానీ దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నది ఏంటంటే స్పష్టంగా ఆత్మమూలంలో బాప్తిజం పొందాలంట. అంటే దేవుడే నీకు ఆత్మాభిషేకాన్ని అనుసరించాడు. ఎవరికి ఇస్తాడు? ఎవరైతే ఆసక్తిని కనపరుస్తారు, ఆయన సన్నిధిలో వేచి ఉంటారు. మేడగది మీద శిష్యులకి దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు ఎట్టి రీతిగా అయితే దే వెయిటెడ్ అండ్ ద డిపెండెడ్ ఆన్ గాడ్. ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్న మనం వెయిట్ చేయలేకపోతున్నాము, డిపెండ్ కూడా అవ్వలేకపోతున్నాం. మరి దేవుడు ఎట్లిస్తాడు? ఆత్మాభిషేకం ఇవ్వండి. అందుకే నేను వేచి ఉన్నాను. ఆయన సన్నిధి ఉపసించండి. దేవుడి కొరకు సమయం ఇవ్వండి. దేవుడు తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడు, మన ఆత్మను మనకి ఇవ్వడం. అడుగుడి మీకు ఇవ్వబడు అన్నాడు. ఏంటి? కారు, బంగ్లా, మెద్ది, ఆ అమ్మాయి ఈ అబ్బాయి కాదు, ఆత్మను అడగమని, ఆత్మను పొందు. అందుకని యేసుప్రభు వారు చెప్తూ వచ్చారు ఏమనంటే, ముందు నా నీతిని రాజ్యాన్ని వెతుకు, తర్వాత సమస్తం నేను నీకు ఇస్తాను. ఇఫ్ యు ఆర్ ఇన్ దిస్ కింగ్డమ్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ యూ నీడ్. నువ్వు ఆయన రాజ్యంలో ఉన్న వ్యక్తి అయి ఉంటే కనుక నీకు సమస్తము కలిగి ఉన్న వాడిపైన నీకు ఏమంటారు లేమి అనేది ఉండదు. ఎప్పుడు సమృద్ధి. అది 1 కిలో బియ్యం ఉన్నా సమృద్ధిగానే ఉంటుంది, 100 కిలోల బియ్యం ఉన్నా కూడా అదే సంతోషం ఉంటుంది. అది దేవుని రాజ్యం. ఈరోజు మనము చిన్న కొద్దిగా ఉందని చెప్పేసి దేవా ఇది ఇవ్వ అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి ఈ లోకపరమైన వాటి గురించి మనము దేవుని దగ్గర విజ్ఞాపనలు చేస్తుంటాం, కన్నీళ్ళు విడుస్తుంటాము. దేవా మాకు అనుగ్రహించాలని అడుగుతూ ఉంటాం. అడగక్కర్లేదు. మనం అడగాల్సింది, పొందుకోవాల్సింది ఏం తెలుసా? ఆత్మ బాప్తిజం. ఆత్మతో నన్ను అభిషేకించేయ, నీ ఆత్మతో నన్ను నడిపించు. పాట పాడుకుంటాం, నీ చేతితో నన్ను నడిపించు, నీ ఆత్మతో, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు అని పాడటం. నిజంగా పాడుతున్నాం మనం? నిజంగా నడుస్తున్నాం? పాస్టర్ గారు అభిషేకింపబడ్డారు. ఆత్మాభిషేకం పాస్టర్ గారికి బలంగా ఉంది. దేవుడు రెండంచెలుగా లేకపోతే అభిషేకించాడు అని చెప్పి ఆయనతో నడిస్తే మనకు కూడా అభిషేకం వచ్చేస్తుందా? రాదు. అందుకనే దేవుని అభిషేకంతో ఆటలాడదు. అననీయ సఫైరా గురించి దేవుడు చెప్పాడు. వాళ్ళు ఎవరితోనే ఆడారంట, అబద్ధం ఆడారు పరిశుద్ధాత్మతో. అక్కడ మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అని అక్కడ భక్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చాలాసార్లు అదే చేస్తుంటాం. ఏంటంటే ఈ అభిషేకంతో ఆటలాడాలనుకుంటున్నాడు. ఈ అభిషేకంతో ఆటలాడినాడు ఒక్కడు కూడా బ్రతకడు. అందుకనే అభిషేకం అనేది దేవుడు అనుగ్రహించాడు. దాన్ని మనం పొందుకొని మనం దాన్ని కాపాడుకోవాలి, కాపాడపరచబడాలి అని దేవుణ్ణి వేడుకోవాలి. అందుకనే యేసుప్రభువారు మనం నీటి మూలంగాను ఆత్మ మూలంగాను మనం జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో మనము ప్రవేశించాం. నెక్స్ట్ వర్షం చదవండి. బాబు 6వ వాక్యం. శరీరములుగా జన్మించినది, శరీరం ఆత్మూలంగా జన్మించినది. ఫ్లెష్ ఇక్కడ ఇంగ్లీష్లో చదువుతాయి, అందరికి వస్తాయి, అర్థమవుతుంది కదా. ఫ్లెష్ గివ్స్ బర్త్ టు ఫ్లెష్ బట్ స్పిరిట్ గివ్స్ బర్త్ టు స్పిరిట్. కాబట్టి శరీరము శరీరానికే జన్మనిస్తుంది. అదే నువ్వు ఆత్మమూలంగా జన్మిస్తే కనుక ఇంకొక ఆత్మని జన్మని ఇయ్యగలుగుతాం అని దేవుడు తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం నిజంగా శరీర ఈచ్ఛల్లో కట్టబడి ఉన్నామా, లేకపోతే ఆత్మీయ పంటలో మనం ఉన్నాం? దేవుని కొరకు ఏర్పరచబడ్డా నువ్వు, ఏర్పరచబడ్డా నేను. ఈరోజు దేవుని కొరకు ప్రయాసపడుతూ దేవుని కొరకు అనేక ఆత్మలని నువ్వు ప్రయాసపడి కన్నీళ్ళు విడిచి ఆయన కొరకు ఆయన రాజ్యంలో చేర్చేవాడిగా ఉన్నావు. ఎవరు చేరుస్తారు అంటే ఎవరైతే నీటి మూలంగానో ఆత్మ మూలంగానో బాప్తిజం పొందుతారో వాళ్ళ మీద దేవుడు ఆ భారం అనేది ఉంచుతాడు. ఆ భారము నువ్వు కలిగి ఉన్నావా? క్రైస్తవుడుగా పిలువబడుతున్నావా? నశించే నీ కుటుంబమే ఉంది, వాళ్ళ గురించి ఆ భారం నీ మీద లేదు అంటే కనుక నువ్వు ఆత్మ మూలంగా ఇంకా బాప్తిజము పొందలేదు అని నువ్వు గ్రహించేవాడిగా ఉన్నావు. నువ్వు గ్రహింపులో లేదు అంటే కనుక దేవుడిని అడుగు, దేవా ఆ గ్రహింపు దేవుడు నాకు అనుగ్రహించునైనా, నేను కూడా నా తండ్రి కొరకు, నా తల్లి కొరకు, మా రక్త సంబంధుల కొరకు, నా తోపుటోళ్ళ కొరకు భారం కలిగి ప్రాధాన్యత చేస్తాను అని దేవుడి దగ్గర నువ్వు చెప్పేవాడు ఉంటే కనుక దేవుడు తన ఆత్మాభిషేకాన్ని అందిస్తాడు. ఆ భారాన్ని నేను పెట్టడు. ఈరోజు ఎంతోమంది సేవకులు ఎందుకు అంత భారం కలిగి వేల మంది ప్రజల గురించి ప్రార్థన చేస్తున్నారు? దే హ్యావ్ దట్ డిజైర్. వాళ్ళకి ఏమంటారు, ఆ తపన ఉంది వాళ్ళని. ఏంటంటే ప్రభా నువ్వు అనుగ్రహించిన ఆత్మాభిషేకము, నువ్వు అనుగ్రహించిన రాజ్యము, నువ్వు అనుగ్రహించే సంతోషము
మేము కలిగి ఉండము, మేము ఒక్కరే కలిగి ఉండడం కాదు కానీ ప్రభా, సంఘం మొత్తము ఆత్మతో అభిషేకింపబడి వాళ్ళు కన్నీళ్ళు పెట్టి దేవుని దగ్గర ప్రాధాన్యపడుతూ రాత్రి పగలు ప్రార్థన చేస్తారు. ఎందుకంటే దేవుని మాటలు నమ్మాడు. దేవుడు అన్నాడు, అంత్య దినాల్లో సర్వ శరీరం మీద నా ఆత్మని మరిస్తాను. ఈరోజు నువ్వు నేను ఆసక్తిని కనపరిస్తే, ఇఫ్ యూ హ్యావ్ దట్ డిజైర్, దేవుడు తప్పకుండా బాప్తిజం తీసుకున్నప్పుడు ఎంత సంతోషం ఉంటుందో, ఆత్మాభిషేకం పొందుకున్నప్పుడు దానికంతా 10 రెట్లు ఎక్కువ ఆనందం ఉంటుంది. అందుకని బైబిల్ చెప్తుంటుంది కదా, ఒక్కడు మారు మనసు పొందుతా చాలు. ఒక్కడు మారితే చాలు. ఆ మార్పు ఎక్కడో ఎవడో మారాలని కాదు. మనం అనుకుంటుంటాం కదా, 99 మార్పు వద్దనుకున్న వారికన్నా ఒక్క పాపి రక్షింపబడితే పరలోక రాజ్యంలో ఆనందిస్తారు అని చెప్తున్నాడు. ఆ ఒక్కరు ఓవరో కాదు, మనమే. మనం చాలాసార్లు అనుకుంటాం, పాపం మన సంఘంలో ఆ బ్రదర్ వీక్ కదా, ఆ బ్రదర్ మారడం బాగుంది అనుకుంటాం. ఫస్ట్ నువ్వు మారావా? నీ మార్పు గురించి నువ్వు ఎప్పుడు శ్రద్ధ వహించవు, అంత పట్టించుకోవు. నేను ఇతరుల చిత్త గురించి ఎక్కువ, ఇతరుల గురించి వాడు మారాలి. ఫస్ట్ నువ్వు మారు. ఆత్మాభిషేకాన్ని పొందు. దేవుని దగ్గరకు వస్తున్నావు. ఇంకా ఎంతకాలం అట్లుంటాం? ఈ రోజు కన్నా దేవుని దగ్గరకు వస్తున్నాను. దేవుని నడుపుగా నీటి మూలంగా బాప్తిజం తీసుకున్న క్రైస్తవులాగా జీవిస్తున్నా కానీ ఆత్మాభిషేకం నాకు కావాలి. నీ ఆత్మతో నన్ను అభిషేకించు, నన్ను కాల్చు, అపవిత్రమైన పెదాలు కలిగిన వాడిని అని యెషయా అంటున్నాం. అట్లానే మనం కూడా ప్రార్థన చేస్తున్నాం, దేవుని దగ్గర నీ ఆత్మతో నన్ను కాల్చు, పరిశుద్ధపరచు. వాక్యం చేతనైనా జీవితాన్ని కట్టు. నేను ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ అప్పుడు దేవుడు తన ఆత్మతోనే నీ జీవితంలో నూతన కార్యాలు జరిగిస్తారని తెలియజేస్తాను. వాటి క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టి అనగానే ఇప్పుడు అందరూ మనం క్రీస్తులోనే ఉన్నాం కదా. మన నూతన సృష్టి ఏమైంది? ఇంకా పాత వ్యక్తులుగానే ఉన్నాం. ఎందుకంటే ఆత్మమూలంగా బాప్తిజము పొందుకోలేదు. శ్రద్ధ ఏమంటారు, దేవుని దగ్గరకు వచ్చిన నువ్వు శ్రద్ధ వహించి, దేవా ఇప్పుడు వరకు చేసిన పై భక్తులు ఉంటాయిగా, నిజమైన భక్తి, నిజమైన భయభక్తులు నాకు నేర్పించు. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి అని చెప్తే ఒక వంతు, కానీ దేవుడు నేర్పించి ఆయన భయభక్తులు నేర్పిస్తే దాని ప్రకారం జీవించడము ఇంకొక వంతు. దేవుని యందు భయభక్తులు ఉండండి. చాలాసార్లు సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ కూర్చొని వేలిరం కొట్టుకుంటుంటాం. దురాత్మ చేసే పనులు అవి. మీ ఆఫీస్లో మీ సార్ ముందు, మీ మేడం ముందు చేస్తావా? 4 తిట్లు 4 చివాట్లు తింటావు. మందిరంలో దేవుడు అంటే భయభక్తులు ఉండదు కదా. దురాత్మ ఉంటుంది, ఇక్కడే పక్కనే ఉంటుంది, ఎక్కడో ఉండదు దురాత్మ, మనలోనే ఉంటుంది. వాక్యం విననియదు, వేలి రగ్గొట్టంటది, గోర్లు కొట్టుకుంటుంది, వాక్యం వినొద్దంటది. మారాలి అని ప్రసంగికులు చెప్తుంటే మార్పు నీకు అక్కర్లేదు, పక్కన నుండి వాళ్ళ పక్కన మీద నీ ఆలోచన మొత్తం డైవర్ట్ చేస్తుంది. అందుకని మందిరానికి వస్తున్నప్పుడు నీ ఆత్మీయత ఎట్లా నువ్వు జాగ్రత్త. నీ స్పిరిచువల్ లైఫ్లో ప్రతిసారి మందిరానికి వచ్చి వాక్యం వింటున్నా, నువ్వు ఎదుగుతున్నావు ఆత్మీయ స్థితిలో. ఆ ఎదుగుదల నీలో ఉందా? ఆ ఎదుగుదల లేకుండా పక్కన వాళ్ళ గురించి నువ్వు ఎంత ప్రయాసపడినా కూడా అది నిజమే. ఫస్ట్ నిన్ను స్థిరపరచుకో. నిజంగా దేవుని ఆత్మకే పొందుకునే వాటిలో నేను ఉండాలని దేవుడు కోరుకోడు. చేంజ్ అనేది ఒక క్రైస్తవుడికి ఇట్ ఇస్ అ మస్ట్. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఫర్ ఇట్. వద్దంటే నేను మారనంటే అంటే కుదరదు. దేవుడు అంటాడు నాకు వద్దయా నువ్వు అంటాడు. ప్రభా నేను మారను అన్నావు అనుకో, ఆయన అంటాడు నువ్వు కూడా నాకు వద్దంటాడు. అంతే, నా రాజ్యంలో నీకు స్థానం లేదని ఇస్తాం. అందుకనే దేవుడు చెప్తున్నప్పుడు నువ్వు మార్పు చెందాలి అన్నప్పుడు నిజంగా మారు. అప్పుడు ఆయన రాజ్యంలో విషయాలు. ఆ రాజ్యంలో ఉండడానికి ఈ ప్రయాసం వస్తాం. ఈ భూమి శాశ్వతం కాదు, ఈ లోకంలో ఉన్నవి శాశ్వతం కాదు. ఒకరోజు నువ్వు నేను అందరూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం, చనిపోతాం. నేను వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను? క్రైస్తువులు ఒకటి గుర్తించాలి, ఆత్మకి చావలేదు. ఆత్మ సావదు. అది జీవిస్తే దేవుని యందు విశ్వాసం నుంచి నూతన వ్యక్తిగా మారి క్రీస్తులను జీవిస్తే కనుక ఆయనతో యుగ యుగాలు పర్వత రాజ్యంలో ఉంటాయి. లేదంటే నిత్య అగ్నిలోనికి ఈ ఆత్మని దేవుడు పంపివేస్తాడు. అగ్నిలో కాకుండా ఉంటుంది. ఈ లోకంలో పడ్డ కష్టాలే కాదు, అక్కడన్నా కొద్ది కాలమే పడతావు. బతుకుతే దేవుడి కృపను బట్టి బతుకుతే ఒక 60 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతుకుతావేమో. ఈ కష్టాలకి నువ్వు అమ్మో కష్టాలు అంటున్నావే, యుగ యుగాలు దెర్ ఇస్ నో ఎండ్. ఇంకెప్పటికీ నువ్వు అగ్ని మాత్రం కొంచెము కాలితేనే ఎంత బాధ కలుగుతుంది మనకి. ఈరోజు రైతుల్లోకి వచ్చి ఊహించుకుంటే నీ ఆత్మ అగ్నిలో కాలుతున్నట్టు అసలు తట్టుకోగలుగుతాం. అసలు నీ పరిస్థితి ఎట్లుంటుందో తెలుసా? ఊహించగలుగుతున్నావు? అగ్ని మధ్యన నువ్వు ఉన్నావు, ఇంకెవ్వరు లేరు.
అందరూ అనుకుంటూ ఉంటారు నరకంలో నా ఫ్రెండ్ ఉంటాడు, నాతోనే పాపం చేస్తాడు, వాళ్ళని మాట్లాడుకోవచ్చు, ముచ్చట్లో పెట్టుకోవచ్చు. అక్కడ ఏముండదు. బైబిల్ చెప్పుచున్నది అక్కడ అగ్ని ఆడదు, పొరుగు చావాలు, పళ్ళు కొట్టుకుంటూ ఉంటారంట. ఈ శరీరంతో చేసిన ప్రతి ఒక్క పాపం నిమిత్తం అగ్ని కాల్చివేస్తున్నారు. ఈరోజు అగ్ని నుంచి మిమ్మల్ని తప్పించబడడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, తన రక్తాన్ని చిందించారు. నా పాపాన్ని క్షమించి మనం తన బిడ్డలుగా మార్చుకొని తన ఆత్మని పొందుకోమని చెప్పి ఆత్మని లేకుండా జీవిస్తున్న మనము మార్పు చెందక ఆ మార్పు మనకు వద్దు అనుకొని మనం త్రోసివేస్తున్నాము. చనిపోతే కనుక దేవుడు ఇచ్చిన రక్షణ నువ్వు పోగొట్టుకుంటావు. చేంజ్ మస్ట్ టు వాంట్. ఈరోజు నువ్వు మారితేనే ఆత్మాభిషేకం ఉంటుంది. ఆ మార్పు లేకుండా ప్రభా నీ ఆత్మ నాకు అంటే ఒక మాట నేను చెప్తాను స్పష్టంగా. ఏంటి అంటే నీ నోటితో నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు నిజమైన లోకరక్షకుడు, నా రక్షకుడు, ఈజ్ మై సేవియర్ అని ఒప్పుకున్నావో అప్పుడే దేవుడిని పరిశుద్ధాత్మను అనుగ్రహించేసావు. ఎప్పుడైతే బాప్తిజంలో నీళ్ళల్లో మునిగి లేసావో అప్పుడే దేవుడు తన ఆత్మతో నిన్ను అభిషేకించేశాడు. బట్ అక్కడ ఏంటి తెలుసా, ఆ అభిషేకింపబడిన నువ్వు శ్రద్ధ వహించక, పరిశుద్ధాత్మతోనే సరైన సావాసం కలిగి లేక, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ మారాలి అనే బాప్తిజం తీసుకున్న నువ్వు మార్పు చెందక నీ జీవితాన్ని ముందు కొనసాగిస్తున్నావు. మార్పు అనేది దేవుడు పెట్టబోతుంటాను. నువ్వు వీటి మూలంగా ఆత్మ మూలంగా చెల్లిస్తాయి. ఈరోజు నిజమైన మార్పు అనేది మాట్లాడాలి. ఎప్పుడైతే మనలో ఆ మార్పు అనేది ప్రారంభమవుతుందో అప్పుడే నెక్స్ట్ దేవుడు ఆత్మతోనే బాప్తిజం ఇస్తాడు. నీటి బాప్తిజం పాస్టర్ ఇచ్చేసాడు. ఇప్పుడు దేవుడు ఇవ్వాలి, ఆత్మతోనే బాప్తిజం ఇవ్వాలి. అంటే నువ్వు ఫస్ట్ మార్పు కావాలని నేను ఒక కోరిక ఉండాలా, దేవుడిని అడగాల, దేవా జీవితాన్ని మార్చేయి, పాపినయ్యా, పద్ధతులు మార్చుకోలేదయ్యా. చెప్పేదేమో ఒకటి చెప్తున్నా, చేసేది మరొకటి చేస్తున్నా. మన జీవితంలో కూడా అంతే కదా, అంతేనా? అందరూ అంతే కదా. ఫ్రెండ్కి చెప్పడమేమో ఒకటి చెప్తాం, ఏంటండి ఓకే అండి, సరే అండి తప్పకుండా ఇక్కడ చేద్దామని చెప్పిన నువ్వు చేయకుండా అటువైపు ముఖం తిప్పేసి చెప్పిన సంగతి మర్చిపోయి నీ ఇష్టాచారంగా ఉంటే ఏంటి మార్పు? అది ఇటు రీతిగా మన జీవితాలు ఉంటే కనుక ఎన్నటికీ మార్పు అనేది మనము దేవుడు అనుగ్రహించలేడు, దాన్ని అనుభవించలేము. అందుకే నేను చెప్పించి ఎస్ అంటే ఎస్ అని చెప్పు, నో అంటే నో అని చెప్పు, అంతే. మార్పు కలిగిన వాడు అట్లా అందుకని దేవుని దగ్గరకు వచ్చి మనం ఈ రోజున్న ప్రమాణాన్ని మార్చు అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పకుండా సాధ్యం. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వాక్యం. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వాక్యం. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. జీవము ఇచ్చే ఆత్మ నియమం ఏంటట? పాప మరణము నుండి నన్ను విడిపించను. ఈరోజు నువ్వు విడిపింపబడ్డవా? విడుదల పొందుకున్నవా? పాపం నుంచి, మరణం నుంచి. పాపం నుంచి, మరణం నుంచి అంటే పాపంలో ఉంటున్నాం సరే, మరి మరణం నుంచి విడుదల పొందుకున్నవా? ఈరోజు నువ్వు నేను పేరుకే క్రైస్తులను జీవిస్తున్నాం, కానీ మనం చచ్చిన వాళ్ళం. ఎందుకంటే మనలో ఇంకా పాపం ఎదుగుతున్నది. నీళ్ళు పాపం ఎందుకు వెళ్తుంది తెలుసా? ఈరోజు ఆత్మ నడుపుతూ నీళ్ళు లేవని. అదే ఆత్మను కలిగి ఉంటే పాపాన్ని అనగలుగుతుంది. పాపాన్ని నీవు వెళ్ళని అని ఏమాత్రం మీలో నుంచి పాపము నీ మీద ఏమాత్రం అధికారం చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కంట్రోల్ చేసేవాడు. కాబట్టి యేసుక్రీస్తు నందు ఉన్నవాడికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకంటే వాళ్ళంట మార్పు చెందారంట. మార్పు చెంది పాపాలన్నీ ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన కార్చెల రక్తం చేత పాప క్షమాపణ పొందుకొని వాళ్ళు ఆత్మాభిషేకము పొందుకున్నారంట. అందుకనే వాళ్ళకి ఏ శిక్షా విధియు లేదు. ఇది క్రైస్తవుడికి కాదు, ఆత్మని పొందుకునేవారు. అందుకని ఆత్మని పొందుకునే వారమై ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త వెళ్ళామండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 18-19. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపబడిన వాడు
దేవుని విశ్వాసము ఉంచలేదు గనుక ఇంతకు మునుపే ఈరోజు మనం మార్పు చెందకపోతే మనకు ఆల్రెడీ తీర్పు తీర్చేశాడు అంట దేవుడు. ఏంటి అంటే తెలుసా, వీడు ఎన్నటికీ మారడు, వీడి మీద శిక్ష విధి ఉంది, వీడు ఒక నరకానికి వెళ్తుంటాడు. ఈ రోజు కన్నా దేవుని దగ్గరకు వచ్చిన మనము శిక్ష విధి మన మీద మోపి ఉన్నాడు దేవుడు. ఎందుకంటే మీలో మార్పు లేదు. ఆ మార్పు కానీ నువ్వు ఈ రోజు కన్నా పొందుకోకపోతే, తిరిగి దేవుని వైపు చూసి నీ జీవితాన్ని మార్చుకోకపోతే కనుక ఆ శిక్షకి లోనైతే ఆ శిక్ష నుంచి తప్పించడానికి దేవుడు తన కృపని విస్మరింపజేస్తున్నాడు, నీ ఆయుష్ పొడిగిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు మారుతావు. గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. దేవుడు ఎప్పుడూ అవకాశాలని కట్టు చేసేవాడే. దేనికి అవకాశం? పెళ్లి సంబంధాల దగ్గర, లేకపోతే ఇక్కడ అక్కడ కాదు, నువ్వు మారుతావేమా. మార్పు విషయంలో దేవుడు అవకాశాలు కలగజేస్తాడు. ఈ రోజు కన్నా, నేటి కన్నా, ఈ రాత్రి కన్నా ఎప్పుడైనా ప్రభా, ఎస్ లార్డ్, ఐ హ్యావ్ ఎ డిజైర్ టు చేంజ్ అండ్ ఐ వాంట్ టు చేంజ్ మై సెల్ఫ్. హెల్ప్ మీ లార్డ్. నువ్వు నేను అడిగితే కనుక నువ్వు తప్పకుండా ప్రార్థన ఆర్పిస్తూ ఆత్మకొని నేను అభిషేకిస్తాడు. ఆ మార్పుని కలుగజేస్తాడు. ఒక నూతన సృష్టిగా, నూతన వ్యక్తిగా, పాత అలవాట్లు, పాత తలంపులు, పాత కోరికలు ఇవన్నీ నీలో నుంచి తీసివేస్తాం. తన ఆలోచనలతో, తన పరిశుద్ధతతో నేను నింపుతానని తెలియజేస్తాను. కాబట్టి యూ షుడ్ హ్యావ్ ద డిజైర్. నీలో ఆ కోరిక ఉండాలి. దట్ ఐ వాంట్ టు చేంజ్. మార్పు ఎందరైతే కోరుకుంటున్నాను వాళ్ళని మార్చే దేవుడు. నేను చెప్తా ఉంటాను కదా, మన దేవుడు అంట బలవంతం ఎవరిని మార్చడా, బలవంతం ఎవరిని మార్చడు. అందుకని స్వేచ్ఛను ఇచ్చాడు. నీ ముందు ఆశీర్వాదాలు ఇచ్చాను, నీ ముందు శాపాలు కూడా వచ్చాను. బిడ్డ, నువ్వు ఇట్లా జీవిస్తే ఆశీర్వాదాలు పడుకుంటావు, ఒకవేళ కాదు అనుకొని ఇట్లా జీవిస్తే శాపగ్రస్తుడైతే. అది నీ ఇష్టం. దేవుడు నీకు ఇచ్చేసాడు ఫ్రీ ఆపర్చునిటీ. ఇట్స్ అ ఫ్రీ విల్. ఎవరో నేను బలవంతం చేయక్కర్లేదు. దేవుడు అసలుకి నేను బలవంతం ఇచ్చాడు. నీ అంతటా నువ్వే నీ మనసుని మార్చుకోండి. ప్రభా, నాలో మార్పు కలగాల, నేను మారాలా, మార్చే దేవుడు నన్ను మార్చు ప్రభా అని ఆయన సన్నిధిలో నీ పాపాల నిమిత్తము, నీ జీవితం విధానం బట్టి నువ్వు కానీ ఆయన సన్నిధిలో కన్నీళ్ళు విడిస్తే కనుక ఆ మార్పు అనేది నీకు అనుగ్రహిస్తానని దేవుడు కలిసి. కన్నీళ్ళు దేవుడి సన్నిధిలో విడవకుండా ఏ క్రైస్తుడు మారిన వాడు ఈ భూమి మీద లేదు. కన్నీళ్ళు విడవక ఏ క్రైస్తుడు మారినవాడో ఈ భూమి మీద లేడు. కన్నీళ్ళు విడిపోయింది. మార్పు కావాలంటే నేను చేసిన పాపాల నిమిత్తం, నువ్వు జీవిస్తున్న జీవిత విధానం బట్టి నీ అలవాట్లేంటో, నువ్వేంటో, నీ అభిప్రాయాలు ఏంటో, నీ తలంపులేంటో అన్నీ నీకు తెలుసు కదా. అవన్నీ దేవునికి విరుద్ధంగా కూడా తెలుసు కదా. మనం వాటి నిమిత్తమైన సన్నిధిలో కన్నీళ్ళు విడిస్తేనే ఆ చేంజ్ అనేది వస్తుంది. నీ రాతి హృదయము మారాలి అంటే దేవుని సన్నిధిలో పాదాన్ని పట్టుకొని ఏడ్చేవాడు. నువ్వు కానీ ఏడవకుంటే ఈ రాత్రి హృదయం అట్లనే ఉంటారు. రాత్రిగానే శిక్షకి లోనైపోతుంది. వాళ్ళు విధంగా ఆల్రెడీ దేవుడు వాళ్ళని అప్పగించేశారు, భ్రష్టత్వ ఆత్మకి అప్పగించేస్తాడు. వాళ్ళు ఎప్పటికీ ఇంకా గ్రహింపులో ఉండరు. వాళ్ళు అనుకుంటారు మేమే పరిశుద్ధలము, మేమే క్రైస్తులము, మందిరానికి వెళ్తాము, మేము పాటలు పాడతాము, మేము ఆరాధన చేస్తాము, కార్పెట్ చేస్తాము, మందిరం అంతా మేమే చూసుకుంటాము, మేమే మందిరానికి కావాల్సిన అవసరాలు అన్నీ మేమే కొనిస్తాము, మేము క్రైస్తులము అని అనుకుంటారు. అంతేగాని వాళ్ళలో మార్పు ఉండదు. ఆ మార్పు లేని వారినంట దేవుడు అట్లనే వదిలేస్తాడంట. వాళ్ళు అట్లనే అనుకొని గ్రహింపు లేకుండా ఒకరోజు చేసిన భక్తి, చేసిన మందిరంలో పరిచర్య అంతా వ్యర్థమైపోయి వాళ్ళ జీవితం లాస్ట్కి అర్థం పెడుతుంది. ఎందుకంటే వాళ్ళు గ్రహించలేదు. ఆ మార్పు ఎప్పుడు కావాలి అని ఎప్పుడు ఆలోచించండి. నేనంటూ మారాలి కదా, ఒక నూతన వ్యక్తిగా ఉండాలి కదా అని ఎప్పుడు వాళ్ళు తలంపుల్లో కూడా రాని లేదండి. వాళ్ళు చేసేది దే ఆర్ సెల్ఫ్ రైచస్ పీపుల్. భక్తి పనులం మేము. నా భక్తి ఏంటో నాకు తెలిసి నువ్వు చెప్పక్కర్లే. ఎందుకు ఒకడు నీకు చెప్తాడు, నువ్వు సరిదిద్దుకుంటావు. నాకేం పని పాట లేక లేకపోతే వాడు తిన్నది అడగక కాదు, ఎందుకు చెప్తున్నాడని ఆలోచించడం ఎక్కడ. ముందు వచ్చేటోళ్ళు, కరోనాకు ముందు కొంతమంది సిస్టర్స్ వచ్చేటోళ్ళు, కొన్ని గ్రూప్ ఫార్మేషన్ కొంత డివైడ్ అయిపోయి గ్రూప్ కింద ఉంటే వాళ్ళతో నేను వాక్యం చెప్తుంటే నన్ను ఉద్దేశించి చెప్పాడు, నా గురించి చెప్పాడు అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకు చెప్తాను నేను నీ గురించి? నాకేమైనా అవసరమా? ఇలా మార్పు నేను చూడాలని చెప్తున్నాను. దేవుడు అదే చెప్తున్నా ఈరోజు నీకు మార్పులు నేను కలిగి ఉన్నాను. నువ్వేమనుకుంటే నాకేం చేస్తుంది? ఈరోజు వస్తాను, రేపు వెళ్ళిపోతాం.
మీరెవరో నేనెవరు, నేను ఈరోజు ఇక్కడ ఉంటాను, రేపు ఉండకపోవచ్చు. నేను ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిస్తుంది? ఎందుకు దేవుడు పదే పదే మార్పు గురించి చెప్తున్నాడు? ఆ మార్పు నీళ్ళు ఆయన చూడాలని ఆశపడుతుంది. అందుకని ఆ శిక్షకి లోను కాకపోతే దేవుడు నిన్న భ్రష్టప ఆత్మకి అప్పగించకుంటే ఈ రోజు కన్నా ఆయన ఇచ్చే సెకండ్ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకొని నీ హృదయాన్ని ఆయన వైపు తిప్పి ఆ మార్పు నాకు కావాల ప్రభు అని ఆయన సందర్భం కన్నీళ్ళు చూపిస్తారు. కాబట్టి ఈ రోజు కన్నా వచ్చిన మా దేవ నిజమైన మానవ నాకు తెలిసి నిజమైన రక్షణ ఆనందం నేను కలిగింది అనుకో. పరలోకాన్ని నేను ఇప్పుడే అనుభవించాలని నీ సన్నిధిని నీ ప్రసన్నత నేను అనుభవించే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభు అని దేవుడిని అడిగితే కనుక దేవుడి నేను మారుకొంచు నీకు అనుగ్రహించిన రీతిగా నేను ఆత్మకలను అభిషేకిస్తాను దేవుడు తెలియజేస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యం. కాదు 3:18 చదివారు, 19 చదవాలి, 19 చదవలేదు. మళ్ళా చదవడం ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ ఇక్కడ ఏమంటారు మన క్రియలు చెడ్డవి. మనం అనుకుంటుంటాం ఒక మాట వాస్తవానికి మాట్లాడుకుందాం ఏంటంటే మనం చేసేవన్నీ ఏమనుకుంటాం మంచి పనులు, కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మన క్రియలు చెడ్డవి. నువ్వు ఏదైతే మంచి అనుకుంటావు చూడు అది చెడు దేవుని దృష్టిలో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించవా? నేను చేసేది కరెక్ట్ అనుకుంటావు చూడు అది దేవుని దృష్టిలో బాగుంది. ఎందుకంటే మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు అని. కాబట్టి ఈ లోకంలోనికి వెలుగు వచ్చిందంట, కానీ వాళ్ళ క్రియలు చెడ్డగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేశారంట? మనుషులు వెలుగుని ప్రేమించక, అంటే దేవుణ్ణి ప్రేమించక, దేవుడే వెలుగు. దేవుడు అన్నాడు కదా యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉన్నాడు, నేనే ఈ లోకానికి వెలుగై ఉన్నాను అన్నాడు. ఇక్కడ అదే బైబిల్లో మనం చదువుకుంటున్నాం కదా. ఈ మనుషులంట వెలుగుని ప్రేమించలేదంట, అంటే దేవుణ్ణి ప్రేమించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి, ఇంకా స్పష్టంగా అర్థం కావాలి అంటే చెప్పాలంటే నేను ఒకటే చెప్తాను. వాక్యం చదివేటాల్లోకి వాక్యం చదవడానికి ఇష్టం లేదు, పొద్దున్నేసి వెలుగు చూడరు, వాక్యం చదవరు, వాక్యం చేత వెలిగింపబడరు. వీళ్ళంట చీకటినే ప్రేమిస్తారంట, అందుకనే వాక్యం చదవరు. పొద్దున్నే బైబిల్ ఎత్తే ఎట్లుంటుంది? తెల్లగా ఉంటుంది, ఇట్లా కనిపిస్తే ఇట్లా నిద్రపోకం చదివిస్తే ఇట్లా అంటూ ఉంటుంది, ఎందుకంటే వెలుగారు. అదే వేరే పుస్తకం తీసుకొని చూడు, దీనిలో ఉన్న ప్రత్యేకత వేరే పుస్తకాల్లో ఉంటుందా? ఉండదు. ఆ వాక్యం అనే వెలుగు చేత ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రతిదినము వెలిగింపబడాలి. ఏ దినానికి కావాల్సిన వెలుగు ఆ దినానికే. కరెంటు పోయింది అని చెప్పి 1000 క్యాండిల్ అంటిస్తావా, ఒక క్యాండిల్ అంటిస్తావా? మనకున్న జ్ఞానం ఏంది తెలుసా? భక్తి చేసి అలా అని చెప్పేసి సువార్తను మొత్తం ఒకటేసారి చదివేసి స్వార్థికుడు నన్ను వస్తాం. మనం సువార్తను చదివేస్తే స్వార్థికుడిని కావు. సువార్త చేస్తే సువార్త భారం ఏంటో తెలిస్తే అప్పుడు స్వార్థికుడు అయ్యి. అట్లనే ప్రతిదినం ఒక క్రైస్తవుడంట ఆ వెలుగుని ప్రేమించేవాడు ఉండాలంటే ఆ దినం కొరకు దేవుని వాక్యం చేతను వెలిగింపబడాలి. నీకు అసలు వాక్య ధ్యానమే లేదు, వాక్యం చదివే అలవాటే లేదు, బైబిల్ ఎక్కడుందో నీకు తెలియదు. వెలుగు సంబంధమే కాదు, నువ్వంట చీకటిని ప్రేమించే వ్యక్తిగా ఉంటున్నావు. అందుకనే క్రైస్తవులు చాలా మంది పొద్దున్న వస్తే బైబిల్ చదవరు. టైం లేదండి, బిజీగా ఉండండి, ఆఫీస్ టైం అయిపోయిందండి. వెళ్ళు, ఎవరు వద్దన్నారు? చీకటిలోనే జీవించు, ఎవరు కాదన్నా? అని దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తూ ఒకటే చెప్తున్నాను, ఆ వెలుగుని ప్రేమించి జీవాన్ని పొందుకో. వాక్యాన్ని చదివి నీ జీవితాన్ని సరిదిద్దుకో. వాక్యం చేత ఉత్క స్నానం చేయబడు. వాక్యం చేత నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకుంటే నేను అనిపిస్తాను. వాక్యమే చదవక వెలుగునే ప్రేమించక ఇంకా చీకటి సంబంధిగానే జీవిస్తూ క్రైస్తవుడుగా చలమని అయిపోతున్నావే. ఒకరోజు చీకట్లో నువ్వు ముగింపు పడకపోతున్నావు. చీకటి అనగా నరకం. నరకంలో ఎప్పుడు అగ్ని నుంచి ఎవరు తప్పించే నాలుడు ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు, వాళ్ళు వెలుగుని ప్రేమించాక ఏం చేశారట? నెక్స్ట్ చీకటినే ప్రేమించేది. చదువు. దుష్కార్యం చేయు ప్రతివాడు వెలుగుని ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండా ఉండునట్లు వాడు వెలుగునొద్దకు రాడు. అంటే వాడు పొద్దున్నే లేచి దేవుని సన్నిధికి పోలేడంట. ఎందుకంటే ఎక్కడ దేవుడు శిక్షిస్తాడో, ఎక్కడ దేవుడు ఏం చేస్తాడో, ఎక్కడ ఏమవుతుందో అని చెప్పేసి వాడు దేవుడితో సావాసము కలిగి ఉంటాడు. పేరుగా వస్తాడు మందిరానికి, క్రైస్తవుడు కాబట్టి మందిరానికి రావాలి. కొంతమంది ఉంటారు సంవత్సరానికి ఒకటేసారి వస్తారు, పండగ క్రైస్తవులు వాళ్ళ పేరు.
క్రిస్మస్కి మాత్రమే కనిపిస్తారు, అక్కడ న్యూ ఇయర్కి కనిపిస్తారు. మళ్ళీ సంవత్సరం నువ్వు ఎక్కడ ఎత్తికినా వాడు నీకు కనిపించనే కనిపించదు. నేను చూసినట్లు అంటాను, ఎత్తికినా కూడా దొరకలేదు, సంవత్సరం మొత్తం దొరకలేదు. కానీ వాటిని నేను కలవాలనుకుంటే నేను టైం తీసుకొని క్రిస్మస్ రోజు పోయినా అక్కడ కలిసి. ఏం బ్రదర్ అంటే బిజీ బ్రదర్, కానీ డైలీ ప్రేయర్ చేసుకుంటాం బ్రదర్. ఆన్లైన్ సర్వీసెస్ చూస్తే ప్రేయర్ చేస్తాం. ఆన్లైన్ సర్వీసెస్ వచ్చేటప్పటికి దేవుడు అంటే చులకన అయిపోయింది, వెలుగు అంటే ఆశామాషం, ఆటపాట అయిపోయింది. వెలుగుతో ఆటలాడడం, సహించేంత వరకే సహిస్తాం. గ్రహించు అగ్ని అని చెప్తున్నారు వెలుగులైన గురించి. కాల్చి వేస్తాడు ఆయన కోపము నీ మీద రేగకుంటే నేను మార్పు ఆ మార్పును కలిగి ఉంది. మార్పు నాకు కావాల ప్రభావం నువ్వు దేవుడిని అడిగినప్పుడు దేవుడికి చెప్పండి, ప్రభావం చీకటి నేను ఏమాత్రం ప్రేమించండి, నేను వెలిగింపబడతాను. వాక్యాన్ని ప్రతిదినం చదువుతాను, నన్ను వెలిగించు, నీ వ్యక్తి నీ బిడ్డగా నీ వెలుగులో నేను జీవిస్తాను ప్రభావం అని ప్రతిదినం జీవించడం ప్రారంభించు. చెప్పితే సరిపోదు, క్రియారూపంగా కూడా నువ్వు చేసేవాడు నువ్వు చేయకపోతే కనుక దేవుడు నీకు సహాయం చేయలేదు. నువ్వు ఎన్నకి మారు అందుకని గ్రహించు, గుర్తించు అసలు ఎక్కడున్నావు, నీకు పరిస్థితి లేదు, స్థితిగతులు ఏంటి, నువ్వు ఈరోజు ఎట్లున్నావు. ఇస్ గాడ్ రియలీ హ్యాపీ విత్ యువర్ లైఫ్ ఆర్ గాడ్ ఈస్ యాక్సెప్టింగ్ యూ? నువ్వు అనుకుంటున్నావు నేను దేవుని బిడ్డని, కానీ దేవుడు అంటాడు కాదు బాబు, నువ్వు ఇంకా మారలేదు, నా బిడ్డ కాదు అంటున్నావు. ఏం చెప్తావు? మనం ఈరోజు అట్లనే అనుకుంటాం, ఐఎమ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ అని పెట్టుకుంటాం పేరు స్టేటస్లో. నేను పెడుతుంటా కదా అప్పుడప్పుడు ఐఎమ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. కానీ నిజంగా మార్పు లేకపోతే దేవుడు అంటాడు పెట్టినా బాగానే ఉంది, అందరికి తెలియదాన్ని, కానీ నేను నిన్ను చూసినప్పుడు నేను ఒకటే చెప్తాను, యు ఆర్ నాట్ మై చైల్డ్ బికాస్ యు ఆర్ నాట్ చేంజ్, ద సిన్స్ ఆర్ నాట్ బీన్ ఫర్గివెన్. నీ పద్ధతులు, నీ అలవాట్లు, ఇవేం మారలే. చీకటి నుంచి నువ్వు వెలుగులోకి రాలే, వెలుగులో జీవించడము ప్రారంభించు. అందుకని నువ్వు నాకు మాత్రమే మాత్రమో కావు అంటున్నావు. నిన్ను నువ్వు సంతోషపెట్టుకోవడానికి నువ్వు ఎన్నెన్నో చేసుకుంటావు, కానీ మనం గుర్తించాలి దేవుని సంతోషపెట్టే మార్గం మనము ఉన్నామా, అతి రీతిగా జీవిస్తున్నామా, వెలుగుని ప్రేమిస్తున్నామా, వెలుగులో ప్రతిదినము ఉన్నామా, ప్రతిదినము వాక్యము చేత వాక్యమైన వెలుగు చేత వెలిగిపోవాలి. జీవిస్తున్న పాపకు చీకటి క్రియలు విడిచిపెట్టి వాటి వెలుగుతో నన్ను వెలిగించాయి. ప్రతిదినమునైనా వాక్యం చదువుతుండగా జ్ఞానోదయం నాకు కలగచ్చు, జ్ఞాపక అభిషేకంతో నన్ను వెలిగించు. నీ కొరకు నేను ప్రకాశిస్తాను, నీ కొరకు నేను జీవిస్తాను, నీ కొరకు నేను మండుతాను, నన్ను అందించు నన్ను దేవుని అడిగితే దేవుడు తప్పకుండా ప్రార్థన. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యం. అందరూ చదువుకున్నా చెప్పిన వాక్యమే చదవండి, ఒకసారి చదవండి. నెక్స్ట్ కొరింథీయులకు రాసిన పత్రిక 3:13కి వెళ్ళండి. కాక ఎవడైనాను క్రీస్తునందు ఉండే ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఏమైందంట ఇదిగో కొత్త వాయను. ఇదిగో అంటే ఏంటి చెప్పాలి? ఇదిగో అంటే అదిగో అంటాడు అక్కడ అంతేనా? ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇదిగో అంటే వెంటనే మార్పు కోరుకుంటున్నాడు దేవుడు. He wants you to change right now in His presence. నెక్స్ట్ క్షణము నీదో కాదో నీకు తెలియదు కాబట్టి ఇదిగో అంటున్నాను. ఇదిగో నేడే రక్షణ దినం. ఏమైంది రక్షణ? ఏమైంది? ఎప్పుడు తీర్మానం చేసుకుంటాం, ఎప్పుడు మారుతాం, ఎప్పుడైనా కొరకు జీవిస్తాం. ప్రభా చేంజ్ మై హార్ట్ ఓవర్. ఎప్పుడు నీ దృష్టిలోనైనా అంగీకారంగా నేను జీవిస్తాను. నేను ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటూ దేవుడు తప్పకుండా నేను మార్చుకోవాలని నేను చూస్తాను. కన్ను రెప్పవాలే నాకంటే ఎత్తబడాలి అంటాం. ఎట్లా ఎత్తబడతారు మార్పు లేకుండా? ఈరోజే మారాను రేపు మారుతాను అంటే ఒక దగ్గర ఒక ప్రసంగం చేస్తుంటే ఒక చక్కటి అమ్మాయి కూర్చొని 3 రోజులు సభలకు వస్తూ రాసుకుంటా ఉన్నట. 6 months నుంచి చెప్తా ఉన్నాడు. రాసుకుంటా ఉంటే ప్రతిదినము ఆయన స్టేజ్ మీద నుంచి వాక్యం చెప్తామని చూస్తూ ఉండి మీటింగ్స్ ముగించుకున్నాక మీటింగ్ అంతా అయిపోయినాక తిరిగి వెళ్తూ ఉంటే రోడ్ మీద యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరో ఏమో పాపము అని చెప్పి సారాపు చూస్తే ఈయన ఏ వ్యక్తినైతే 6 months పొందాలి అని రాసుకోవడం స్టేజ్ మీద నుంచి చూసి వాక్యాన్ని బోధించడం, ఆ వ్యక్తి అక్కడ యాక్సిడెంట్కి గురై ఉన్నాడు. అయ్యో ఈ బిడ్డ ఇక్కడ చనిపోయింది, ఇక్కడ పడిపోయి ఉంది అని చెప్పేసి వెళ్ళి చూసారు, చనిపోయి ఉన్నాడు.
ఆమె చనిపోయి ఉంటే ఆమె ఏం రాసుకుంటుంది అని చెప్పి డైరీ తీసి డైరీలో చూస్తే బేబీ టుమారో రాసుకున్నాను. టుమారో ఎవర్ కమ్స్. ఎక్కడికినామో ఎక్కడికి వెళ్ళినా అక్కడెక్కడ మీ గురించి ప్రార్థన చేసుకుంటాను. ప్రభావ అవకాశం వచ్చింది బాబు, కానీ సమయం అయిపోయింది. ఈరోజు చాలాసార్లు మనం అదే అనుకుంటూ ఉంటాం, నా గురించి చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, దేవుడు ఇంకొక అవకాశం ఇస్తాడులే. దేవుడు లేదు, సమయం అయిపోయింది అంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? అర్థంలో ఉంటాం. పిలిపన్న కలిపాడు, అక్కడ సంఘం ఉండదు, తల్లిదండ్రులు ఉండరు, స్నేహితులు ఉండరు. ఒక్కడి రీత్యా మీలో కాల. అందుకనే ఇప్పుడే మీకు డెసిషన్ తీర్మానం చేసుకో. దేవా రేపటి దినం నాది కాదයි, వచ్చే గంట కూడా నాది కాదు, వచ్చే క్షణం నాది కాదు. మాట మనసు నాకు దయచేసి ఒక క్షణంలో నేను చనిపోయిన ప్రభు మీ రాజ్యంలో నేను ఉన్నా. నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో, నన్ను కాపాడయ్యా, నన్ను ప్రార్థన చేసుకుంటే తప్ప దేవుడు అద్భుతం చేస్తాడు, ప్రజేస్తాడు, ఆత్మ కలిగిస్తాడు. అందుకే రక్షణని మీకు అనుగ్రహిస్తాను. గంటలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వెళ్ళిపోదామంటే అయిపోయింది. మూడు 13 కాదమ్మా, 17 13 సారీ. విశ్వాసము వల్ల మనకు లభించినట్టు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై ఆ ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. ఇందుని గూర్చి రాము మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. కాబట్టి క్రైస్ట్ రిడీమ్డ్ us ఫ్రమ్ ద కర్స్ ఆఫ్ ద లా అండ్ బై బికమింగ్ ఎ కర్స్ ఫర్ us. నీ కొరకు నా కొరకు అంట ఆ శాపము అనగా నరకం, నరకాన్ని నుంచి విడిపించడానికి నీ నా నిమిత్తము ఆయన దేవుడి కుమార్తెగా మాత్రమే దిగి రాలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారట నీ నిమిత్తము నా నిమిత్తము మన శాపాల నిమిత్తము ఆయన మన శాపాల్ని ఆయన మీద మూసుకొని ఆయన శాపగ్రస్తుడైన దేవుడి కుమార్తె ఎప్పుడైనా శాపగ్రస్తుడు అని పిలుస్తాడు ఎవరన్నా? కృష్ణుడి కుమార్తె ఏమంటారు? ఇంకొక దేవుడి పేరు పెట్టారు. వాడు చనిపోయిన వాడు శాపగ్రస్తుడు అని అన్నాడు కదా. కానీ ఇక్కడ బైబిల్ నిజం మాట్లాడుతుంది, సత్య దేవుడు వాక్యం మాట్లాడుతుంది. ఏంటంటే ఆయన నీ కొరకు నీ శాపం నుంచి నేను విడుదల కలుగుతుంటాను, నీ శాపం నుంచి నేను కాపాడడానికి ఆయన శాపాన్ని మోసి ఆ శిలువ మీద వేలాడు. ఎందుకంటే శాపం నుంచి విడుదల, పాపము అనే శాపం నుంచి విడుదల నీకుందా ఈరోజు? అనుకోవచ్చు నేను కూడా ఎసగలాగా శిలువ మీద వేలాడితే శాపగ్రస్తుడు అయితేనేమో, శాపం పోతుందేమో. పోదు. ఆయన కాచిన పరిశుద్ధ రక్తం చేత నిజమైన మార్మల్స్ కలిగి నిజంగా నూతన వ్యక్తిగా ఆయన కొరకు జీవించినప్పుడే నేను విమోచిస్తాను. ఈ రిడీమ్డ్ యూ, ఆయన రక్తం కాచి విమోచించి ఉన్నాడు. కానీ నువ్వు విమోచించబడ్డవా ఈరోజు? విమోచన నువ్వు అనుభవించినవా? నిజంగా ఆయన రక్తంలో కలిగినప్పుడు ఏ ఆనందం అయితే నీకు కావాలో ఆనందం కలిగి ఉన్నావా? పొందుకున్నావా? లేదు. ఎవరికి చెప్తాం, ప్రభా వాష్ మీ విత్ యువర్ బ్లడ్, టేక్ అవే ఆల్ మై సిన్స్ అని చెప్తాం. కానీ అవన్నీ మనలోనే ఉంటాయి, ఎక్కడికి పో. అందుకని దేవుడు అట్లా ఫ్రైడే ప్రేయర్లో కూడా అన్న కదా, వీళ్ళ పెదాలతో నేను స్థుతిస్తాను, కానీ వాళ్ళ హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి. అందుకని బయట చెప్పుచున్నది, ఆయన నిన్ను క్రీస్తు శాపగ్రస్తుడై నేను విమోచించున్నాడు. ఎందుకు విమోచించాడు సార్? తన అమూల్యమైన రక్తాన్ని చిందించి. వితౌట్ ద స్ప్రింక్లింగ్ ఆఫ్ ద బ్లడ్ దర్ ఇస్ నో ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. పాప క్షమాపణ, రక్త ప్రోక్షణ లేకుండా ఉండదు. అమూల్యమైన రక్తం, పరలోక రాజ్యం నుంచి దిగొచ్చిన రక్తం. పరిశుద్ధమైన దేవుడు నీ కొరకే ఈ శాపాన్ని కొట్టివేయడానికి నేను విమోచించబడ్డాము అని దేవుడు వాక్యం చెప్తుంది. కానీ వ్యక్తిగతంగా మనం ఆలోచిస్తే, ఆర్ వి రియలీ రిడీమ్డ్? ఆర్ వి రియలీ వాష్డ్? ఆర్ వి రియలీ న్యూ క్రీచర్స్? నిజంగా ఆత్మమూలంగా మనం జీవించేవారమే ఉన్నాము. నిజంగా విమోచించబడిన వారు అయి ఉంటే కనుక ఆత్మతో జీవించేవారు. ఇంకా ఆత్మతో జీవిస్తే
క్షమిస్తలేదంటే యు ఆర్ నాట్ రెడీ, యువర్ సిన్స్ ఆర్ నాట్ ఫర్గివెన్. ఈ పాపాలు క్షమించాలని దేవుడు ఈరోజు కన్నా దేవుడు దగ్గరకు వచ్చిన 2000 సంవత్సరాల క్రితం కల్వరి శిలలో ఏదైతే రక్తం కార్చడో అదే రక్తము ఈరోజు సంఘంలో ప్రవేశిస్తుంది. ప్రతి ఒక్క సంఘం ఎక్కడైతే ముగ్గురు నా నామంలో ఉంటారో వాళ్ళ మధ్యలో నేను ఉన్నాను అన్నాడు. ఆ కల్వరి శిలలో కార్చిన రక్తము స్టిల్ జస్ట్ ఫ్లోయింగ్ ఇన్ బిట్వీన్ us. మనం వచ్చినది వేర్పాటు. ఈరోజు నువ్వు కానీ దాన్ని ముట్టుకొని ప్రభావాన్ని కల్వరిని వాళ్ళ తర్వాత ఆయన రక్తం చేపట్టి నిజమైన విమోచన రక్షణ ఆనందాన్ని మీకు ఆయన కలుగు చేస్తారని దేవుడు తెలియజేస్తుంది. రోమిలకు రాసిన పత్రిక వెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యము ఆఖరుగా కాబట్టి విశ్వాసం మూలంగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితోనే సమాధానము కలిగి ఉండుము అన్నడా, కలిగి ఉన్నాము అన్నడా? ఉండుము, ఉన్నవా? ఉండడం ప్రారంభిస్తున్నావా? నీ విశ్వాసం ఎట్లుంది దేవుని అందు? పేరుకే విశ్వాసి. క్రైస్తవులు ఏమని పిలుస్తారు ఈ లోకంలో? బిలీవర్స్. బిలీవర్స్ దే బిలీవ్ ఇన్ క్రైస్ట్. ఎగతాళి చేస్తారు. అందుకనే మన జీవితాలు సరి చేస్తాం. వాళ్ళు ఎగతాళి చేయకుండా మన జీవితాలలో నిజంగా విశ్వాసాన్ని కనపరచాలి. దేవుడు ఉన్నాడు, దేవుడు లోకానికి రక్షకుడుగా వచ్చాడు, తన ప్రాణం పెట్టాడు, నేను ఆయన ఎందుకు విశ్వసిస్తా అంటే సరిపోదు. విశ్వాసం నీలో కార్యసిద్ధి కలిగాను. యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, ఆన్ హిస్ వర్డ్. వాక్యం మీద విశ్వాసం ఉంచాలి. వాక్యం చదువుతున్నప్పుడు ఎన్నోసార్లు ప్రామిసెస్ ఇస్తుంటారు. బ్రదర్ నాకు ప్రార్థన చేయండి అని వస్తే, అమ్మా దేవుడు నీకు తోడుగా ఉంటాడమ్మా, దేవుడు నేను అన్ని మంచి మార్గాల్లో నడిపిస్తాడమ్మా, వాగ్దానం దేవుడు నీకు చేస్తాడా అంటే జీవితం ఒకవేళ అతి రీతిగా నడుచుకోకుండా కొంచెం ఇటువంటి తిరిగి కొద్ది కష్టాలు వచ్చాక వాగ్దానాన్ని మర్చిపోతాం, విశ్వాసం కోల్పోతాం. ఈ విశ్వాసం మనం కలిగి ఉన్నాం. స్థిరత్వం లేని విశ్వాసం క్రైస్తవ జీవితం. ఈరోజు క్రీస్తు అనే బండి స్థిరపడాలి అని స్థిరత్వం కలిగి ఉండాలా. ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ విశ్వాసంలో ఎవరినో కలపడానికి వీళ్ళ అట్టి విశ్వాసం మీద అంత విశ్వాసం మీద ఉందా? బైబిల్ అంటాం కదా, అవగినంత విశ్వాసం ఉంటే ఆ కొండని పోయి సముద్రంలో పడమంటే పడుతుందా? మనం పడుతుందా? ఏ కొండ గురించి మాట్లాడారు? తిరుపతి కొండనా లేకపోతే విజయవాడ కొండనా? మరి లేకుండా ఆ కొండ దగ్గర పోయి ప్రభు విశ్వాసంతో అనుకుంటున్న మరియమ్మని కూడా తీసుకొని నీళ్ళలో వాడే బుధవారంలో అంటే పడుతుందా? కృష్ణ ఉంది కదా విజయవాడ దగ్గర, పడదు. ఆ విశ్వాసం అది కాదు దేవుడు మాట్లాడేది. నువ్వు ఎదుర్కొంటున్న సమస్య, నువ్వేవైతే పోరాటాలు ఎదుర్కొంటున్నావు వాటి వల్ల దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచి ఆ విశ్వాసాన్ని కనపరచు, జయించు. సోదరులను జయించువాడు చెప్పాలా? సోదరులను జయించువాడు అన్యుడా? అన్యులాగా మౌనం ఉంటారు ఏంటంటే చెప్పండి, నోరెప్పి చెప్పండి. మీకు ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ చేసి పెట్టిన అన్యులు ధన్యులు అని. దానిలో ఎవరు ఏ కేటగిరీలో ఉన్నారు సంఘంలో వస్తున్నా మీరు అన్యులో ధన్యులో ఆ రోజు తెలిసేస్తాను. నేను ఒక సండే తీసుకుంటా, ఫస్ట్ సండేలో సెకండ్ సండే తీసుకుంటా, అందరూ ఉంటారు కదా. నేను అన్యులో ధన్యులు అనేది గ్యారంటీ పరిశుద్ధాత్మ తెలిపిస్తారు. ఫిలిప్పనీయానికి ఏముండదు. చదువుకుంటూ పెద్ద వాక్యం ప్రిపేర్ చేసి పెట్టిన కువారు అన్యులు కువారు ధన్యులు అని. కుమార్ని ఎవరు మనం? అన్యులా ధన్యులా? ధన్యులం. క్రీస్తు యేసునందు ఉన్నాం కాబట్టి ధన్యులం. వీఆర్ బ్లెస్డ్ చోజన్ పీపుల్ ఫర్ హిమ్. కాబట్టి మనం విశ్వాసం ఉండాలి. మన విశ్వాసాన్ని కనపరచాలి. దేవుని వాక్యం మనం విశ్వసించాలి. దేవుడు చెప్పాడంటే చేస్తాడు. నా మనిషి కాదు అబద్ధం ఆడడానికి, చేయకుండా ఉండడానికి. ఇట్స్ ఆల్ పవర్ఫుల్ మైండ్, ఆల్ నోయింగ్ మైండ్. ఆయన అన్నీ తెలుసు, ఆయనకు ఏం చేయాలో తెలుసు. నీకే తెలియదు ఎట్లా పొందుకోవాలి. ఆ విశ్వాసం నేను కాపాడు. అందుకనే భక్తులు అన్నాడు కదా, అందుకన్నాన్ని నేను కడప చేస్తుంది నా విశ్వాసాన్ని నేను. ఆ భక్తుడే అన్ని సంఘాలు అంతమంది దేవుడి రాజ్యంలో చేర్చి విశ్వాసం కాపాడు. నువ్వు ఏం చేస్తున్నావు? విశ్వాసం ఏం చేసినావు? విశ్వాసం అసలు విశ్వాసం ఉంటే కదా బ్రదరు అనేటట్టే ఉంది కదా. నిజమైన విశ్వాసాన్ని కనపరచు. రక్తంలో కలిగా విమోచించబడితే నిజమైన విశ్వాసం విశ్వాసాన్ని కాపాడుకోవడం దేవుడిని నేర్పుతాడు. దేవుడే దాన్ని కాపాడుతాడు. నీ అంతటా నువ్వు నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోలేదు. ఎవరు కాపాడుతారు తెలుసా నీ విశ్వాసాన్ని? చెప్పండి. విశ్వాసాన్ని కాపాడబడడానికి ఆధారం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడి కన్నా ఇంతకుముందు దేవుని వాక్యం. హల్లెలూయా. ఆ వాక్యమే లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు కాపాడలేదు. వాక్యం అన్న విశ్వాసం వస్తే వాక్యమే దేవుడై ఉన్నాడు అని యోహాను సువార్తలో అంటున్నాడు కదా. ఆది
అందు వాక్యమును, వాక్యం దేవుని అందు ఉన్న వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యమే వాక్యమందు నువ్వు విశ్వాసం ఉంచలేకపోతే కనుక నువ్వు విశ్వాసి అని పిలువబడలేవు. ఈ లోకంలో చలమని అయిపోతావేమో కానీ దేవుని దృష్టిపై మాత్రము అంగీకారంలో నువ్వు జీవించలేకపోతే వాక్యం విశ్వసించండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యాన్ని గుడ్డిగా నమ్మండి. అద్భుతాలు కావాలా? దేవుని వాక్యమే. ఉద్యోగాలు కావాలా? దేవుని వాక్యమే. వివాహాలు కావాలా? దేవుని వాక్యమే. మనిషి ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్య ఈ భూమి మీద దానికి పరిష్కారము దేవుని వాక్యం మాత్రమే. దానిలో నాట్యమే ఉంది. ఎక్కడం నేర్చుకోవడం, కొనుక్కోవడం నేర్చుకోవాలి. దాన్ని నువ్వు విశ్వసించడం నేర్చుకో. బుద్ధిగా దాన్ని నువ్వు విశ్వసించు. దేవుడు చెప్పాడు అంటే చేస్తాడు, చెప్పని వాడు చేయడం మానవుడు. ఆయన చేసేది ఆయన నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి నిలబడ్డ కోరుకుంటున్నాడు. దట్ యూ ట్రూలీ బిలీవ్ ఇన్ హిమ్. ఎటువంటి నమ్మిక కలిగి ఉన్నావు దేవుని మీద ఈరోజు? స్థిరత్వం లేని నమ్మిక. చేస్తాడో చెయ్యడు. ఎందుకు చెయ్యడం అనేది వచ్చింది? ఇద్దరు బ్రదర్స్ కదా. చేస్తాడో చెయ్యడు. చేస్తాడంటే చేస్తాడో అనేటువంటి నీతో ఉంచుకున్నావు అనుకో, అది జరుగుతుంది. చేస్తాడో చెయ్యడో అంటే చెయ్యనోడు ఉంటాడు, వాడు చెయ్యనియడు, అడ్డుకుంటాడు, వాడు అపవాది అని సార్. ఎందుకంటే తలంపులు దేవుని వాక్యం నుంచి శ్రద్ధ వహించి విశ్వసించి, రెండో తలంపులు అపవాది కలుగు చేస్తున్నావు నీలో రానియదు, నేను ఏలుబాటు చేయనియదు. లెట్ నాట్ యువర్ థాట్స్ బీ కంట్రోల్డ్ బై ద డెవిల్, బట్ లెట్ ఇట్ బీ కంట్రోల్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం విశ్వాసంతో విశ్వాసాన్ని కాపాడు. దేవుని వాక్యం మనం విశ్వసించి మన జీవితాన్ని మనం కట్టుకొని దేవుడితో మనము వెంబడాలట, సమాధాన పడాలట. చెప్పాను కదా, మా నాన్న చనిపోతున్నప్పుడు, బిడ్డ నేను వెళ్ళిపోతున్నా, నేను ఉన్నాను మీతో ఇంకా. అంటే ఒక లాస్ట్ అవర్ కూడా కాదు, ఇంకా ఒక 10 minutes ఒకటే చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నా, సిద్ధపడ్డా, సంతోషంగా నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను. మీరు ఇక్కడ ఉంటారు, జాగ్రత్తగా ఉండండి, విశ్వాసాన్ని కాపాడుతుంది, దేవుడితో సమాధానం పడండి. మీరు కానీ దేవుడితో సమాధానం పడకపోతే దేవుని రాజ్యంలో ప్రారంభించాలి. చెప్పినవాడు నాకు వాళ్ళకి ప్రార్థన చేసి వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. కొద్దిసేపుల్లో దేవుని సమర్పించాడు. ఇక్కడ వాక్యం చెప్తున్నాను, విశ్వాసాన్ని కనపరుస్తూ దేవునితో సమాధానపడి వాక్యము ఆధారపడి జీవితాలను సరి చేసుకుంటే ఆత్మనికి ముఖమే ఆత్మలో వదిలితేనే దేవుడు రాజ్యాన్ని స్వతంత్రించుకోవడంలో తెలియజేస్తున్నాను. కాబట్టి వీ హ్యావ్ టు హ్యావ్ పీస్ విత్ గాడ్. పీస్ విత్ గాడ్ అనగానే నువ్వు దేవుని మందిరానికి వచ్చేసి ఒక 30,000 కాంతాలు, 50,000 కాంతాలు, ₹1,00,000 ఇచ్చేసి నేను కాబట్టి ఇంత కాంతించాను, ఎవరైనా క్షమించాను, సమాధానపడటం అది కాదు. ఈ ఇన్నర్ సెల్ఫ్, ఈ లోపల ఉంటున్న మీ హృదయం ఏదైతే ఉందో అది దేవుడి దగ్గర నిర్వహించి, అది దేవుడు అంగీకరించే రీతిగా దేవుడిని సుందరంగా చేసుకుంటే సమాధానం అవుతుంది. అందుకని యెషయా అంటాడు కదా, భూమి మీద సమాధానం. ఆ సమాధానం ముందు లేదు, యేసుక్రీస్తు ప్రభావించాడు. సమాధానకర్తగా ఆయన వచ్చాడు. ఆ సమాధానం నువ్వు ఈరోజు ఆయనతో కలిగిలేవే, వాక్యం చదువుతలేవే, ప్రార్థన చేస్తలేవే, నీ పాపాల నిమిత్తం నువ్వు ఉపవాసంతలేవే, ఉపవసించి మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నావే కొన్ని గంటలు. ఏది సమాధానం లేవుతుంది నీకు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలంటే అనలైజ్ చేసి మనుషులతో సమాధానం ఉంటే కదా దేవునితో ఉంటుంది. డాడీతోని పడదు, మమ్మీతో పడదు, వీళ్ళతో పడదు, వాళ్ళతో పడదు. మనుషులతోనే కనిపించిన వాళ్ళతో పడినప్పుడు ఇంకా దేవుని కనిపించిన దేవునితో ఏం సమాధానం పడతావు? ఇంకా ఈరోజు కనుగొట్టుగలిగి గ్రహింపుగలిగి మోకరించి అని సంగతి ఏంటో చెప్పాను. దేవానితో సమాధానం పడడానికి వచ్చాను అని మోకరించి. ఎప్పుడైనా పోయావు దేవుని దగ్గరికి? దేవా నీ దగ్గరకు వచ్చాను, ఇంత సమాధానం పడతాను చెప్పావా? ఎప్పుడు నన్ను పోదాం ఈరోజు కలిసాను. ఐ వాంట్ టు మెయింటైన్ పీస్ ట్రీటీ విత్ యూ లార్డ్. కొన్ని దేశాలు అగ్ర రాజ్యాలు ఉంటాయి, వాళ్ళు ఏం పెట్టుకుంటారు? కూర్చొని యునైటెడ్ నేషన్స్ అంతా కలిసి కూర్చోబెట్టుకొని ఒక కాన్ఫరెన్స్ పెట్టి సంతకాలు పెడతారు. ఆ దేశాధికారి వాడు రష్యా వాడు, ఇటు యుక్రెయిన్ వాడు, అటు ఇజ్రాయెల్ వాడు, ఇటు జపాన్ వాడు, అటు చైనా వాడు, వీళ్ళందరూ వస్తారు. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో కూర్చుంటారు. అందరూ మాట్లాడుకుంటారు. మాట్లాడుకొని సరే మనుషులు భద్రత అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మన ప్రజలు ఎవరన్నా ప్రజలే కాబట్టి మన బలము చూసి మనకున్న ఈ బలాన్ని చూసి మనము విరవీగద్దు కానీ జనాన్ని కాపాడాలని వాళ్ళందరూ ఒకటి ఏం చేస్తారు తెలుసా?
పీస్ ట్రీటీ అనేది ఫామ్ చేసి దాన్ని అన్ని దేశాలు సంతకాలు పెట్టుకుంటారు. ఏది ఏమైనా మేము మీ మీద యుద్ధం చెయ్యము, యుద్ధం ప్రకటించి మనం పీస్ ట్రీటీని రాసుకొని సైన్ చేసి దాన్ని భద్రపరుస్తాం. యునైటెడ్ నేషన్ భద్రపరుస్తాం. కాబట్టి ఏ దేశం విరవీగినా కూడా దే ఆర్ రెస్పాన్సిబుల్. అట్లనే నువ్వు కానీ ఈరోజు దేవుడితో నువ్వు పీస్ ట్రీటీ సైన్ చేసుకోకపోతే, దేవుడితో సమాధానం పడిపోతే యువర్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద లైఫ్. దేవుడు నువ్వు నా రాజ్యంలో లేదు ఎందుకు ప్రభు అన్న వాళ్ళతో నువ్వు నాతో సమాధానం పడలేదు. ఏది అగ్రిమెంట్ పేపర్ ఏదైనా అడుగుతాడు, ఏం చెప్తావు? ఇంటి దగ్గర మర్చిపోయిన ప్రభు ఎట్లా స్టార్ట్ అవుతావు? దేవుడితో సమాధానం దేవునితో సమాధానం కలిగి ఉండాలా. యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి పూర్తిగా విశ్వాసం. ప్రతినిత్యము బైబిల్ చదువుతున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు విశ్వాసంలో ఆత్మపరచబడుతున్నాను. విశ్వాసంలో ఎదగాల. శిష్యులు అడిగారు, ఏమని అడిగారు? ఆ విశ్వాసాన్ని అధికపరచు, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ లార్డ్ అని అడిగారు. అయితే ఎందుకు నేను అడుగుతున్నా? అసలు వాక్యం చదివితే, వాక్యం ధ్యానిస్తే, ప్రార్థన చేస్తే కదా మన ఫెయిత్ ఇంక్రీజ్ అయ్యేది. వాక్య ధ్యానమే లేదు, ప్రార్థన జీవితమే లేదు, మోకరించే అనుభవమే లేదు. విశ్వాసంలో ఎట్లా ఎదుగుతాం? ఎదగలి. అందుకని విశ్వాసాలు పిలువబడి సంతోషపడిపోద్దని విశ్వాసంలో ఎదగడం నేర్చుకో. విశ్వాసంలో సంపూర్ణతలోనికి చేరడం నేర్చుకో. పరిగెట్టు, దేవుని యొద్దకు పరిగెట్టు, వాక్యం యొద్దకు పరిగెట్టు, ప్రార్థన యొద్దకు పరిగెట్టు, మోకరించు. ప్రార్థన యొద్దకు పరిగెత్తు అంటే ఫ్రైడే ఇక్కడ ప్రేయర్ అయితే ఇక్కడికి పరిగెత్తుకొని రమ్మని నేను అంటే ఆ ఉద్దేశం కాదు. ప్రతిదినము వేగిరపడి దేవుని సన్నిధిలో మోకరించు. దేవా అతను మాట్లాడు, ఇంత సమాధానపడి జీవిస్తాం. ఆ సమాధానమైన లేకపోతే కనుక దేవుడిని దేవుని రాజ్యాంగంలో ఏమంటామో కొరంథీయుల మొదటి పత్రిక 1:30 చూసుకొని ముగించుకుంటాం. 1 Corinthians 1:30. అయితే ఆయన మూలంగా మనము క్రీస్తు యేసునందు ఉన్నామంట. అతిశయించువాడు రాయబడి ఉన్నది. దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచన. ఆయన మనకి జ్ఞానమై ఉన్నాడట, మన నీతి అయి ఉన్నాడట, మన పరిశుద్ధత అయి ఉన్నాడట, మనని విమోచించేవాడై ఉన్నాడట. కాబట్టి ఆయన మూలంగానే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిమ్ దట్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తులో నిన్ను ఏం చేసుకున్నాడట? ఏర్పరచుకున్నాడట. యేసు క్రీస్తు ద్వారానే నువ్వు తండ్రితోని ఐక్యపరచబడతామని ఎప్పుడు నువ్వు మర్చిపోదు. పాట పాడుకుంటాం కదా, ఏం పాట? పాట పాడతాం. నిజంగా పాడుతున్నాం అనుకో, నిజంగా ఐక్యత ఉన్నది. దేవుడితో సహవాసం ఉన్నదా? దేవుడితో సహవాసం నేను బలపరుస్తుందా? ఈ విశ్వాసంలో నువ్వు ఎదిగే కృపను నీకు అనుగ్రహిస్తుందా? విశ్వాసంలో ఎదుగుతున్నావా? ఒక విశ్వాసిగా స్థిరపడి ఉన్నావా? ఆ విశ్వాసం మనం లేదు. అన్నీ చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ ఏమీ చేస్తలేదు. మనం భక్తి చేసుకుంటున్నాం అనుకుంటున్నాం కానీ భక్తిలో శక్తి మిస్సింగ్ అయిపోతుంది. శక్తి లేని భక్తి అయిపోతుంది. అందుకని ఈ రోజు కన్నా దేవుడి దగ్గర వచ్చినప్పుడు ఆయనలో మనల్ని ఆయన విమోచించున్నాడు. ఆయన మన జ్ఞానమై ఉన్నాడు, ఆయన మనకి నీతి అయి ఉన్నాడు, ఆయన మన పరిశుద్ధతని అనుగ్రహించేవాడు. ఆయన కొరకు పరిశుద్ధంగా ఎట్లా జీవించాలో నేర్పించేవాడు అయి ఉన్నాడు. అట్టి రీతిగానే ఇంకా నువ్వు పాపాల్లో ఉంటుంటే కనుక ఈ రోజు కన్నా ప్రభువా నీ జ్ఞానము, నీ నీతి, నీ విమోచన నాకు కావాలయ్యా. అందరూ వైపు తిరిగి అని చేయాలని చాపితే కనుక అది తప్పగా విమోచిస్తాం. దేవుడు బట్టి కృప మనందరికీ అనుగ్రహించి ఆయనను బట్టి మనందరము అతిశయించి ముందుకు కొనసాగుతుందాక కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేసుకుందాము. బ్రదర్ సతీశ్వర ప్రార్థన ప్రార్థిస్తాము. చేసుకుందాం. ప్రేమ స్వరూపి సర్వోన్నతుడా, నీకే వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. స్తుతించబడుతున్న రాజ్యాన్ని వందనాలు. మహోన్నతుడా నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు వందనాలు. దేవా, ఇదిగో తండ్రి మాకిచ్చిన గొప్ప సన్నిధిని బట్టి వందనాలు. మాకిచ్చిన సమయాన్ని బట్టి నీకు వేలాది కోట్లాది స్తుతులు, స్తోత్రాలు వందనాలు.
ఎన్నికలేని నన్ను ఎన్నుకున్న విధానం బట్టి వందనాలు ప్రభువా. అయా ప్రార్థించుటకు నాయన నీ ఆత్మను అయా వేడుకొనిచున్నాం. కృప దయచేయండి నాయన. దేవా ఇదిగో నాయన నీ బిడ్డని అభిషేకించి ఇంతవరకు దేవా నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వేలాది కోట్లాది స్థుతులు అన్నాడు. ఆశ కలిగి వచ్చి ఉన్నాం నాయన. దేవా ఇదిగో స్వరమును దేవా మీరు వినిపించిన విధానం బట్టి వందనాలు. నా ప్రజలారా నేను మాట్లాడబోచున్నాను, ఆలకించండి అని సెలవిచ్చాడు ప్రభువా. అయా నీ మాటలో ఉన్న బలము నీ శక్తిని దేవా అయా మేము పొందుకునే కృపాభాగ్యాన్ని మాకు ఇచ్చిన విధానం బట్టి వందనాలు ప్రభువా. దేవా ఇదిగో తండ్రి అయా ఇదిగో విశ్వాసం ఉంటే ఇదిగో తండ్రి ఆత్మదేవ ఎంతగా మమ్మల్ని దేవ పాపానికి దూరముగా తీసుకెళ్తుంది ప్రభువా. దేవా ఇంతకాలము ఆత్మ లేని జీవితంతో మేము బ్రతికి ఉన్నాము ప్రభువా. అయా పాప ఊబిలో మేము పడి ఉన్నాము. అయా ఇదిగో లోకాశలతో మేము పడి ఉన్నాము. అయా మీకు దూరముగా దేవదిగో తండ్రి ఎక్కడో బ్రతుకుచున్నాము నాయన. దేవా ఇదిగో మమ్మల్ని దయతో క్షమించండి నాయన. నీ సన్నిధిని అనుభవించలేని స్థితిలో మేము ఉన్నాము ప్రభువా. అయా నిన్ను ఆరాధించలేని స్థితిలో మేము ఉన్నాము ప్రభువా. నిన్ను స్తుతించలేని స్థితిలో మేము ఉన్నాము ప్రభువా. ఆత్మను పోగొట్టుకొని దేవా ఇదిగో తండ్రి అయా నీకు విరుద్ధంగా జీవించిన బ్రతుకులో మేము ఉన్నాము ప్రభువా. అయా ఇదిగో హృదయపూర్వకంగా మేము తండ్రి నీ పాదాలకు వచ్చి సాగిలపడి వేడుకుంటున్నాం. అయా నీ బిడ్డ చెప్పిన మాటలను బట్టి నాయన అయా మా హృదయాన్ని దేవా మరి ఒక్కసారి ఇదిగో మీ దగ్గరకు తీసుకువస్తున్నాము నాయన. హృదయపూర్వకముగా ఇంతకాలము నేను చేసిన ప్రతి పాప దోషం దయతో మమ్మల్ని క్షమించండి నాయన. అయా ఇదిగో హృదయపూర్వకముగా వేడుకుంటున్నాం. అయా ఇదిగో నాయన నీ ఆత్మ మాకు కావాలి ప్రభువా. అయా ఇదిగో ఆత్మ లేని వారు నా వారు కాదు అని సెలవిచ్చున్నావు కదా ప్రభువా. అయా ఇదిగో మాకు బాప్తిసమునిచ్చి ఉన్నారు ప్రభువా. అయా ఇదిగో మా విశ్వాసము దేవా నిత్యము దేవా రోజు రోజుకి దేవా గంట గంటకి దేవా నీ పట్ల అయా ఇదిగో నాయన యేసయ్య విశ్వాసములు బలపడే కృపని మాకు దయచేయండి. అయా ఇదిగో వాక్యములో లోతైన అనుభవంలో మేము వెళ్ళాలి ప్రభువా. అట్టి కృపా భాగ్యాన్ని మాకు దయచేయండి. అయా భ్రమపరిచే ఆత్మలు అయా ఇదిగో లోకపు ఇదిగో తండ్రి ఎంతగానో దేవ మమ్మల్ని దూరపరుస్తున్నాయి ప్రభువా. అయా నీ రాకడ సమీపిస్తుందిగా ప్రభువా నాయన యేసయ్య. ఇదిగో ఆత్మలో మేము ప్రార్థన చేయాలి నాయన. ఆత్మలో మేము గణపడాలి ప్రభువా. ఆత్మలను స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయండి నాయన. ఆత్మ ఉంటే ఇదిగో నాయన మీరే మాలో జీవిస్తారు కదా ప్రభువా. అయ్యా ఇదిగో నిన్ను బట్టి మేము సంపాదించుకునే కృపను మాకు దయచేయండి. అయ్యా నీ కృపా బాహుల్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇక్కడ నీ సేవకులు ఏడంతుల ఆత్మతో నింపండి. నీవు పరిశుద్ధపరచండి నాయన. నీ మార్గంలో దేవ ఇంకను దేవ బహుబలంగా మీరు వాడుకోమని అనేక బిడల ఎదుట దేవ గొప్ప సేవకునిగా దేవ నీ బిడలకు దేవాదిగా మీరు నింపమని వేడుకునిచున్నాము. అయా కుడి వచ్చిన బిడలు మీరు దర్శించండి. నీ ఆత్మలో నింపండి. నీ రెక్కల చాటున భద్రపరచండి. అయా ఇదిగో పూర్ణముగా దేవ తండ్రి ఆత్మను పొందుకునే కృపాభాగ్యాన్ని మాకు దయచేయండి. అయా ఇదిగో తండ్రి మేము ఆత్మను పొందుకున్నాము తండ్రి. ఏ రీతిగా దాన్ని నిలబెట్టుకోవాలో, ఏ రీతిగా దేవ హృదయపూర్వకంగా నడుచుకోవాలో, ఏ రీతిగా తండ్రి యేసయ్య నీ ఆత్మను మేము తండ్రి ఆనందించాలో మాకు నేర్పించండి ప్రభువా. ఇదిగో తండ్రి అయా పడిపోయే స్థితిలో మేము ఉండక అయా దీపపు స్తంభం వల్ల మేము నిలబడే కృపా భాగ్యాన్ని మాకు దయచేయండి. ఆత్మను కాపాడుకునే అయా అదిగో ఆ జ్ఞానము శక్తిని మాకు దయచేయండి. అయా నీ పట్ల భయము భక్తి కలిగి ఉంటమే జ్ఞానము అని సెలవిస్తున్నావు. యోబు లాంటి జీవితంలో మాకు దయచేయండి. అయా ఇదిగో జ్ఞానము కలిగిన జీవితాన్ని మాకు దయచేయండి. అయా ఇదిగో నీ పరిశుద్ధ గ్రంథములో నాయన అయా ముద్రించి ఉన్నది నాయన నీవే మాట్లాడి ఉన్నావు ప్రభువా. అయా ఇదిగో అట్టి జ్ఞానాన్ని మాకు దయచేయండి నాయన. నీ చేయి పట్టుకొని నడిపించే కృపను మాకు దయచేయండి. అయా ఇదిగో తండ్రి కూడి వచ్చిన బిడ్డలందరికీ దేవా నీ ఆత్మను దేవా ఇదిగో కాపాడుకునే కృపా భాగ్యాన్ని అయా నీ ఆత్మను పొందుకునే భాగ్యాన్ని అయా ఇదిగో రక్షణ భాగ్యం లేని బిడ్డలకు రక్షణ మీరు దయచేయమని వేడుకుంటున్నాను. నీ కృపా భాగ్యాన్ని దయచేయండి. ఆశ కలిగి వచ్చిన ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడు నాయన. నీవు తప్ప మమ్మల్ని మా ఆశని దేవా మా కోరికని ఇదిగో మా అవసరాన్ని తీర్చే దేవుడు ఎవరున్నారు ప్రభువా. మమ్మల్ని ఆలకించే దేవుడు నీవు తప్ప ఎవరున్నారు ప్రభువా. ఈ స్థితిలో మేము బ్రతికి ఉన్నామంటే కేవలం నువ్వు చూపుతున్న కృపను బట్టే నాయన. అదిగో తండ్రి మేమైతే నీతిమంతులము కాదు కానీ అయ్యా మేము ఆరాధిస్తున్న దేవుడు నీతి కలిగిన దేవుడు అయ్యా అదిగో పరిశుద్ధమైన దేవుడు నాయన. నీ పాదాల దగ్గరకు వచ్చి వేడుకునిచ్చున్నాం. నీ బిడ్డల అక్కర్లు మీరు తీర్చమని వేడుకునిచ్చున్నాం. ఆ బిడ్డల ప్రయత్నాలు మీరు సఫలపరచమని వేడుకునిచ్చున్నాం. ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకునిచ్చున్నాం. మా సంఘము చుట్టూ నీ కృపా కాపుదల మెండుగా ఉంచండి నాయన. అయ్యా ఇదిగో నాయన నీ కృపలో ఉంటలేదు తండ్రి మేము ఆత్మలో పూర్ణులై ఉంటాము ప్రభువా. అనేక బిడ్డల నిమిత్తం విజ్ఞాపన చేసే బిడ్డలుగా మేము ఉండాలి ప్రభువా. అయా మా భక్తిలో నాయన ఇదిగో తండ్రి అయా అనేక బిడ్డలకు ఆశీర్వకరంగా మేము మార్చబడాలి ప్రభువా. అంటే కృపా భాగ్యాన్ని దయచేయండి.
జరుగుతున్న ప్రార్థనలో మీరు తోడుగా ఉండండి అయ్యా. ఇదిగో తండ్రి అయ్యా, రేపు జరిగే ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. నీ కృపా భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. ఇదిగో వస్తున్న బిడ్డలందరినీ తోడుకొని నడిపించండి నాయన. నీ ఆత్మలో దేవా ఇదిగో సంపాదించే కృపా భాగ్యాన్ని అయ్యా ఇదిగో సన్నిధిలో మీద తండ్రి ప్రార్థనలో పోరాడే శక్తిని మీరు దయచేయమని వేడుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో తండ్రి అయ్యా ఇదిగో మేము బయలుదేరి వెళుచు ఉండగా మా మార్గంలో మీరు ఉండండి. మాకంటే ముందుగా ఉండి మెట్టగా ఉన్న స్థలాలు సరాలను చేసే జీవితం మాకు దయచేయండి అయ్యా. మా జీవితాల్లో మీరుండండి అయ్యా. మా వెలుగులో మీరుండండి అయ్యా. వెలుగైన దేవుడు నాయన తండ్రి, నీవే కృప దయచేసి అనేక పిల్లలకు దేవా వెలుగుగా మమ్మల్ని మార్చమని వేడుకుంటున్నాం అయ్యా. ఇదిగో సంఘ పెద్ద కాపుని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తల్లి గారి పట్ల దేవా కృప చూపించండి. మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. బలమును అభిషేకమును దయచేయండి. పరిచయం చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వాయిద్యాలు రాయిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. పాటల ద్వారా నీ నామాన్ని స్తుతిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధానంలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కృపా బాహుల్యము దయచేయమని వేడుకోండి. నూతన ఆత్మను నడిపించి అయ్యా ఇదిగో నూతనంగా తండ్రి నీ సన్నిధిలో అయ్యా ఇదిగో తండ్రి పండగ వాతావరణంలో దేవా నేను సంతోషపెట్టే కృపా భాగ్యాన్ని మాకు దయచేయండి. ఆరాధనలో మీరు తోడుగా ఉండమని వేడుకుంటూ నీ సన్నిధిని మేము అయా తృప్తిగా అనుభవించి మా హృదయం అంతా నిన్ను నింపుకునే కృపా భాగ్యాన్ని మాకు దయచేయమని దేవానికే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. మా ప్రార్థనలో దేవా ఏమైనా దోషమితే దయతో క్షమించండి. వచ్చి రాని ప్రార్థన మేము చేస్తున్నాము నాయన. మాకు ప్రార్థన నేర్పించండి. నీ అభిషేకముతో కూడిన ప్రార్థన మాకు నేర్పించండి అయ్యా. నీ బలమైన దేవుడు తండ్రి పరిశుద్ధాత్మ అలంకరణతో జరిగిన ప్రార్థన మాకు జరిగించమని అయ్యా నేర్పించమని వేడుకుంటూ నా ప్రియుడు రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ చిన్ని ప్రార్థన నీ పాదచ తలకు చేరుస్తూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చింది, శుభ రక్తమే ఇచ్చింది, ప్రభు రక్తం సంపూర్ణంగా ఇచ్చింది.